Hello friends, so welcome to CA Stuff YouTube channel. Students, please subscribe to my YouTube channel and also please log on to our website castuff.in, where you can get the content almost at free of cost. So in last session we saw definition of supply. Under section 7 we have discussed schedule 1 and 3. Okay, so schedule 1 gives list of transactions. Even though consideration is not received, will be treated as a supply, whereas schedule 3 gives the list of transactions or activities which cannot be considered as supply under GST Act. So we saw schedule 1 and 3. So we will continue further. So last class lo manam చూసామంటే section 7(1) ప్రకారం all forms of supply like sale, exchange, barter, etc. okay, for a consideration made by a person in the course or furtherance of business అనేది చూసాం. అంటే కన్సిడరేషన్ ఉంటే ప్లస్ ఆ ట్రాన్సాక్షన్ అనేది ఇన్ ది కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కోసం జరుగుంటే సప్లై కింద భావిస్తాం 7(1)(a) ప్రకారం. అలాగే 7(1)(b)లో మనం ఇంపోర్ట్ సర్వీస్ గురించి మాట్లాడాము. సో వెదర్ ఆర్ నాట్ ఫర్ మెంట్ ఫర్ బిజినెస్ ఆర్ furtherance of business, import of service, if consideration is there, it will be considered as a supply అనేది చూసాం. సో ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ కన్సిడరేషన్ ఉంటే అది బిజినెస్కి సంబంధించిందా లేదా అనేది చూడకుండానే సప్లై కింద భావించబడుతుంది అనేది సెక్షన్ 7(1)(b)లో చూసాం మనం. ఓకే, 7(1)(c) ఏం చెప్తుందంటే ఫర్ ద లిస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ యాక్టివిటీస్ మెన్షన్డ్ ఇన్ షెడ్యూల్ 1లో చెప్పబడిన ట్రాన్సాక్షన్స్ కానీ యాక్టివిటీస్ కానీ కన్సిడరేషన్ లేకపోయినప్పటికి కూడా సప్లై కింద భావించబడుతుంది. 7(1)(a)లో కన్సిడరేషన్ ఉండాలి, 7(1)(b)లో కన్సిడరేషన్ ఉండాలి. 7(1)(c)లో షెడ్యూల్ 1లో చెప్పబడిన కేసెస్కి కన్సిడరేషన్ లేకపోయినప్పటికి కూడా సప్లై కింద భావించబడుతుంది అనేది చూసాం. ఓకే, సో షెడ్యూల్ 1లో ఏమేమి చెప్పారు ఇన్ బ్రీఫ్గా చెప్పాలంటే, కన్సిడరేషన్ లేకపోయినప్పటికీ అంటే పర్మనెంట్ క్లోజర్ ఆఫ్ బిజినెస్ జరిగితే ఏదైనా అసెట్స్ కానీ ట్రాన్స్ఫర్ చేసి ఉంటే కన్సిడరేషన్ లేకపోయినప్పుడు కూడా సప్లై కింద భావించబడుతుంది. ఒక కండిషన్ ఏంటంటే ఒరిజినల్గా మనం కొన్నప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసి ఉండాలి. అలాగే సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బిట్వీన్ రిలేటెడ్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్స్, అంటే రిలేటెడ్ పర్సన్స్ కానీ డిస్టింక్ట్ పర్సన్స్ మధ్య కానీ ఎటువంటి సప్లై జరిగిన కన్సిడరేషన్ లేకపోయినప్పుడు కూడా సప్లై కింద భావించబడుతుంది. రిలేటెడ్ పర్సన్స్లో మనం చూసాం ఎంప్లాయర్ కూడా రిలేటెడ్ పర్సనే అనేది చూసాం, డైరెక్టర్స్ చూసాం. ఇలా లిస్ట్ మనం సెక్షన్ 15లో చూసాం. సెక్షన్ 15లో ఉన్న ఎక్స్ప్లెనేషన్ ప్రకారం రిలేటెడ్ పార్టీ ఎవరెవరు అవుతారనేది చూసాం. మరి ఇప్పుడు ఎంప్లాయీ రిలేటెడ్ పార్టీ అయినప్పుడు కన్సిడరేషన్ లేకపోయినప్పుడు కూడా సప్లై అయిపోతుంది. సప్లై అయిపోతే GST కట్టాల్సి వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఎంప్లాయర్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఒకటి ఇచ్చాడు అనుకుందాం ఎంప్లాయీకి అరౌండ్ 60,000. సో అటువంటి కేసులో ఎంప్లాయర్ ఇచ్చిన గిఫ్ట్కి ఎంప్లాయీ నుంచి ఎటువంటి కన్సిడరేషన్ వెళ్ళట్లేదు. అంటే ఎంప్లాయర్ నుంచి వచ్చిన గిఫ్ట్కి ఎంప్లాయీ ఏమి పే చేయట్లేదు. మరి అప్పుడు కన్సిడరేషన్ లేకపోవడం మూలంగా షెడ్యూల్ 1 ప్రకారం సప్లై అయిపోతుంది. కాబట్టి అక్కడే ఒక క్లాజ్ ఏం పెట్టారంటే ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ అప్ టు 50,000 ఈజ్ exempted. That means it cannot be considered as a supply. Beyond 50,000 whatever be the transaction value will be considered as a supply. So in the example లో 60,000 కాబట్టి అప్ టు 50,000 మనకి సప్లై కింద భావించబడదు. కాబట్టి బ్యాలెన్స్ 10,000ని GST కింద కన్సిడర్ చేసి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. క్లియర్? సో ఇంకా మనం ఏజెంట్ ప్రిన్సిపల్ ఏజెంట్ అలాగే వేర్ హౌస్లో పెట్టినప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ టు గూడ్స్ కానీ అయితే, సో అలాంటి కేసెస్ అన్నీ మనం షెడ్యూల్ 1లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. అలాగే షెడ్యూల్ 3లో ఏం డిస్కస్ చేసామంటే సర్వీసెస్ ప్రొవైడ్ బై ఎంప్లాయీ టు ఎంప్లాయర్ అనేది
సప్లై కింద భావించబడదు. సేల్ ఆఫ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ని సప్లై కింద భావించబడదు. అలాగే సర్వీసెస్ ప్రొవైడెడ్ బై స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీస్ వెన్ దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ పబ్లిక్ అథారిటీస్. సో యూ హ్యావ్ టు అండర్లైన్ దట్. సో వెన్ government is acting as a public authority, so those services cannot be considered as a supply. Like services provided by MPs, courts, so etc. We already discussed. So today we will start with schedule 2. so అక్కడ సెక్షన్ 7 లోనే మనం చెప్పుకున్నాం 71D అనేది ఒమిట్ చేయబడింది. ఒమిట్ చేసి కొత్తగా సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 క్యాపిటల్ ఏ అనేది తీసుకొచ్చారు. సో ఇది ఎందుకు తీసుకొచ్చారంటే సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 క్యాపిటల్ ఏ ఎందుకు తీసుకొచ్చారంటే ఏదైనా యాక్టివిటీ కానీ ట్రాన్సాక్షన్ కానీ సప్లై కింద భావించబడితే 7(1)A ప్రకారం కానీ 1B ప్రకారం కానీ 1C ప్రకారం కానీ ఈ 3 సెక్షన్స్ ప్రకారం సబ్సెక్షన్స్ ప్రకారం సప్లై కింద భావించబడితే అది గూడ్ కింద ట్రీట్ చేయాలా, సర్వీస్ కింద ట్రీట్ చేయాలా. సప్లై అనేది కన్ఫర్మ్ అయిపోయింది. 7(1)A 1B 1C అంటే సప్లై విత్ కన్సిడరేషన్, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ విత్ కన్సిడరేషన్ ఆర్ సప్లై వితౌట్ కన్సిడరేషన్ షెడ్యూల్ 1. ఈ 3 కేసెస్లో సప్లై కింద భావించబడింది. మరి సప్లై కింద భావించబడినాక అది గూడ్ సర్వీస్ అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే ఈ 7 సబ్సెక్షన్ 1A ప్రకారం డిసైడ్ చేస్తాం. 7(1)A ఏమని చెప్తుందంటే సబ్సెక్షన్ 1 క్యాపిటల్ ఏ ఏం చెప్తుందంటే so here you see first an activity has to be supply as per schedule 1 అంటే షెడ్యూల్ 1 కానీ లేదా 1A కానీ 1B ప్రకారం కానీ. సో దెన్ ఇట్ విల్ బి టెస్టెడ్ యాజ్ పర్ షెడ్యూల్ 2 ఓకే అనేది చెప్తుంది. అంటే ఇక్కడ గూడ్ కింద సర్వీస్ కింద అనేది యూ హ్యావ్ టు రిఫర్ టు షెడ్యూల్ 2. ఓకే సో షెడ్యూల్ 2 ఈజ్ మోస్ట్లీ యూ కెన్ అప్లై కామన్ సెన్స్. సో వాట్ షెడ్యూల్ 2 ఈజ్ సేయింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది టైటిల్ ఇన్ గూడ్స్ అంటే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వటం. అంటే మీకు తెలుసు గూడ్స్ యొక్క ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయితే అది గూడ్ కింద భావించబడుతుంది. మియర్ కామన్ సెన్స్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ ఇన్ గూడ్స్ ఆర్ షేర్ ఇన్ గూడ్స్ వితౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ అంటే టైటిల్ ట్రాన్స్ఫర్ చేయకోకుండా ఆ గూడ్స్ మీద ఉన్న రైట్ని లేదా షేర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోబుల్ ప్రాపర్టీ మీద రైట్ ఉందనుకుందాం. ఎక్స్ అండ్ వైకి రైట్స్ ఉన్నాయి, ఈక్వల్ రైట్స్. ఇప్పుడు వై అనేవాడు జెడ్కి తన యొక్క షేర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, జాయింట్ ఓనర్షిప్లో ఉంది. ఇక్కడ ఓన్లీ షేర్ని మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీస్. ఎందుకంటే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీస్. అదే ఓనర్షిప్ కానీ ట్రాన్స్ఫర్ అయ్యంటే సప్లై ఆఫ్ గూడ్ అయి ఉండేది. అలాగే సి ఏం చెప్తుందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఇన్ గూడ్స్ అండర్ అన్ అగ్రిమెంట్ విచ్ స్టిపులేట్స్ దట్ ప్రాపర్టీ ఇన్ గూడ్స్ షాల్ పాస్ అట్ ఏ ఫ్యూచర్ డేట్ అపాన్ పేమెంట్ ఆఫ్ ఫుల్ కన్సిడరేషన్ యాజ్ అగ్రీడ్. అంటే ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుని ఏం రాసుకున్నామంటే ఆ అగ్రిమెంట్లో ఆ ప్రాపర్టీ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందంటే కన్సిడరేషన్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అవుతుందని అగ్రిమెంట్ కుదుర్చుకున్న టైంలో కొంత అడ్వాన్స్ తీసుకున్నాం. సో అడ్వాన్స్ మీద జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది. మనం ఫ్యూచర్ క్లాసెస్లో చూద్దాం, టైమ్ ఆఫ్ సప్లై అక్కడ చూద్దాం. సో ఇప్పుడు మనం అడ్వాన్స్ ఇక్కడ ఓనర్షిప్ అనేది ఫ్యూచర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఎప్పుడు జరుగుతుంది, ఫ్యూచర్లో జరుగుతుంది. ఓకే సో కానీ యాజ్ ఆఫ్ నో అడ్వాన్స్ వచ్చిన టైంలో దాన్ని ఎలా ట్రీట్ చేయాలంటే సప్లై ఆఫ్ గూడ్స్ కింద ట్రీట్ చేయాలి. ఓకే నెక్స్ట్ సో ఇది డీమింగ్ ఫిక్షన్. రియాలిటీ అనేది ఎలా అయినా ఉండొచ్చు. యాక్ట్లో ఇలా చెప్పేశారు దీన్ని గూడ్ కింద భావించాలంటే గూడ్ కింద భావించాల్సిందే. సార్ అలా ఎలా అవుతుందంటే కుదరదు. వన్స్ గూడ్ అని డిటర్మైన్ చేసేసినాక ఇట్ ఈస్ ఎ డీమింగ్ ఫిక్షన్ క్రియేటెడ్ ఇన్ ద యాక్ట్. సో యూ హ్యావ్ టు ఫాలో. సో నో అదర్ గూడ్. ఓకే నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. మనం గూడ్స్ డెఫినేషన్ చూసినప్పుడు ఏం చెప్పామంటే గూడ్స్ అంటే మూవబుల్ ప్రాపర్టీ అనే చెప్పాం.
మరి సర్వీసెస్ అంటే ఏం చెప్పామంటే అదర్ దాన్ గూడ్స్ అన్నాం. అదర్ దాన్ గూడ్స్ అంటే మూవబుల్ ప్రాపర్టీ అయినప్పుడు అదర్ దాన్ మూవబుల్ ప్రాపర్టీ ఏమవుతుంది, సర్వీస్ అవుతుంది. అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది సర్వీస్ అవుతుంది. ఓకే, అంటే మళ్ళీ ఏం చూసాం మనం షెడ్యూల్ 3లో, సేల్ ఆఫ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఈజ్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ సప్లై అని చూసాం. అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ సేల్ చేస్తే, అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సేల్ చేస్తే సప్లై కాదంటున్నాం. మరి ఇక్కడ ఎందుకు ఇలా చెప్పారు? ల్యాండ్ అండ్ బిల్డింగ్ అంటే గూడ్ కాదంటున్నాం, సర్వీస్ అవుతుంది అంటున్నాం. షెడ్యూల్ 3లో సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది కవర్ అవ్వలేదు, సప్లై కింద కవర్ అవ్వలేదని అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ ఎందుకు చెప్పామంటే ఏదన్నా ఇమ్మూవబుల్ ప్రాపర్టీని లీజ్కి కానీ రెంట్కి కానీ ఇస్తే ఇక్కడ సర్వీస్ కింద భావించాలనేది చెప్తున్నారు. లీజ్ కానీ, టెనెన్సీ కానీ, ఈజ్మెంట్, లైసెన్స్ టు ఆక్యుపై ల్యాండ్ కానీ ఇవన్నీ అయితే సర్వీస్ కింద భావించాలి. ఇక్కడ లీజ్ కానీ, రెంటల్ కానీ. అదే సేల్ అయితే సప్లైయే కాదు, అప్పుడు నో క్వశ్చన్ ఆఫ్ సీయింగ్ వెదర్ ఇట్ ఈస్ ఎ గూడ్ ఆర్ సర్వీస్. సేల్ అయితే అసలు నువ్వు గూడా సర్వీస్ అని చూడక్కర్లేదు, సప్లైయే కాదు. ఇది లీజ్కి ఇవ్వడం మూలంగా సర్వీస్ అని చెప్పబడింది. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రాసెస్. ట్రీట్మెంట్ ఆఫ్ ప్రాసెస్ అంటే జాబ్ వర్క్ అన్నమాట. జాబ్ వర్క్ అంటే నా గూడ్స్ని నా జాబ్ వర్కర్కి ఇచ్చాను. సమ్ వెల్డింగ్ చేయాలనుకుందాం, నేను ఐరన్ అండ్ స్టీల్ బార్స్ 2 బార్స్ ప్రొవైడ్ చేశాను నా జాబ్ వర్కర్కి. ఇచ్చి నాకు డ్రాయింగ్ ఇచ్చి, బాబు ఇలా నాకు వెల్డింగ్ చేసి పెట్టని చెప్పాను. సో మై జాబ్ వర్కర్ ఈజ్ యాక్టింగ్ ఆన్ మై గూడ్స్, ఈజ్ డూయింగ్ సమ్ ప్రాసెస్ ఆఫ్ వెల్డింగ్ ఆన్ మై గూడ్స్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ జాబ్ వర్క్. సో జాబ్ వర్క్లో ఒక ప్రిన్సిపల్ ఉంటాడు, ఒక జాబ్ వర్కర్ ఉంటాడు. ప్రిన్సిపల్ అంటే ఎవరైతే తన గూడ్స్ ఇస్తున్నారో వాడిని ప్రిన్సిపల్ అంటారు. ఎవరైతే జాబ్ వర్క్ పర్ఫామ్ చేస్తున్నారో వాడిని జాబ్ వర్కర్ అంటారు. ఇప్పుడు జాబ్ వర్కర్ చేసే ఆ యాక్టివిటీని ఏమనాలి, గూడ్ అనాలా, సర్వీస్ అనాలంటే సర్వీస్ అనాలి. జాబ్ వర్క్, నేను ఇచ్చిన గూడ్స్ అవి నావి, జాబ్ వర్కర్ కాదు. సో ఇక్కడ సప్లై అనేది గూడ్స్ కాదు. జాబ్ వర్కర్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాడు, జాబ్ వర్క్ అనే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. సో జాబ్ వర్క్ యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఏ సర్వీస్ ఓన్లీ. క్లియర్? నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. మనం ఆల్రెడీ షెడ్యూల్ 1లో చెప్పుకున్నాం. పర్మనెంట్ క్లోజర్ ఆఫ్ బిజినెస్ జరిగినప్పుడు ఏదైనా అసెట్స్ ట్రాన్స్ఫర్ అయితే వితౌట్ కన్సిడరేషన్ కూడా సప్లై కింద భావించాలి. ప్రొవైడెడ్ ఒక కండిషన్ ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోకుండా ఉండాలి. సో ఈ కేసులో మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఎస్, సో ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ గూడ్స్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ అలాగే ఓనర్ యూజెస్ ఆర్ అలౌస్ టు యూజ్ బిజినెస్ అసెట్స్ ఫర్ పర్సనల్ యూజ్ వెదర్ ఆర్ నాట్ ఫర్ ఏ కన్సిడరేషన్. అంటే ఓనర్ పర్సనల్ యూజ్కి గూడ్స్ వాడుతున్నాడు, అవునా? సో మరి ఇది పర్సనల్ యూజ్కి వాడుతున్నప్పుడు కన్సిడరేషన్ ఏమైనా వస్తుందా అంటే కన్సిడరేషన్ లేదు. కన్సిడరేషన్ లేకపోతే 7(1) అప్లై కాదు. సో మరి ఏం చూడాలంటే 7(1)(c) చూడాలి, అంటే షెడ్యూల్ 1 చూడాలి. షెడ్యూల్ 1లో ఎక్కడైనా చెప్పబడిందా బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్ అండ్ డిస్టింక్ట్ పర్సన్స్ మధ్య కన్సిడరేషన్ లేకపోయినప్పటికీ సప్లై కింద భావించబడుతుంది. మరి ఓనర్ ఇక్కడ పర్సనల్ యూజ్ అంటే తనకు తానే వాడుతున్నాడు, అంటే విత్ ఇన్ స్టేట్లో వాడితే జనరల్గా సప్లై కింద భావించబడదు, జిఎస్టీ అప్లికేబుల్ కాదు. అదే పర్సనల్ యూజ్ అంటే మైండ్ ఇట్, వన్ బిజినెస్ మే హ్యావ్ మోర్ దెన్ వన్ బ్రాంచ్ ఇన్ మోర్ దెన్ వన్ స్టేట్. సో ఒక స్టేట్లో ఉన్న బిజినెస్ వేరే స్టేట్లో ఉన్న బిజినెస్కి ఏమవుతుంది, డిస్టింక్ట్ పర్సన్ అవుతుంది. సేమ్ పర్సన్ హ్యావింగ్ డిస్టింక్ట్ బిజినెసెస్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. ఓకే, సో ఆ కేసులో ఒక స్టేట్లో ఉన్న బ్రాంచ్ యొక్క అసెట్స్ని వేరే స్టేట్కి పంపించడం మూలంగా ఆ స్టేట్లో ఉన్న బ్రాంచ్ ఈ అసెట్స్ని వాడుకుంటుంది అనుకుందాం. సో అప్పుడు జిఎస్టీ కట్టాలంటే కట్టాలి, ఎందుకంటే డిస్టింక్ట్ పర్సన్స్ కాబట్టి. డిస్టింక్ట్ పర్సన్స్ అయితే కన్సిడరేషన్ లేకపోయినప్పటికీ ఈ బ్రాంచ్కి ఏమి డబ్బులు ఇవ్వకపోయినప్పటికీ ఆ అసెట్ను వాడుకున్నందుకు అయినప్పటికీ కూడా కన్సిడరేషన్ లేనప్పటికీ కూడా సప్లై కింద భావించబడుతుంది కాబట్టి షెడ్యూల్ 1 ప్రకారం జిఎస్టీ కట్టాలి. సో అలా అప్పుడు కట్టాల్సి వచ్చినప్పుడు గూడ్ కింద కట్టాలా, సర్వీస్ కింద కట్టాలా అంటే సర్వీస్ బేస్ చేసుకుని కట్టాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు క్లారిఫై, ఎందుకు సర్వీసు గూడు ఈ డిస్టింక్షన్ ఎందుకు? మీకు ట్యాక్స్ రేట్స్ అనేది సేమే ఉంటాయి, ఓకే, మోస్ట్లీ. సో ఇప్పుడు ఎందుకు ఇటువంటి
18% ఉంది. మరి ఎందుకు ఈ డిస్టింక్షన్ అంటే సర్వీసెస్కి గూడ్స్కి మేజర్ డిస్టింక్షన్ ఏంటంటే ప్లేస్ ఆఫ్ సప్లైలో డిఫరెన్స్ ఉంటుంది. సో అది మనం ఫ్యూచర్ టాపిక్స్లో నేర్చుకుందాం. సో మోస్ట్లీ 18% ఓన్లీ జిఎస్టీ రేట్ ఫర్ సర్వీసెస్ ఆర్ గూడ్స్. ఓకే, సో ప్లేస్ ఆఫ్ సప్లై అనేది మారిపోతుంది. సర్వీసెస్కి ఒకలాగా ఉంటుంది, గూడ్స్కి ఒకలాగా ఉంటుంది. కాబట్టి డిస్టింక్షన్ అనేది అవసరమైంది. నెక్స్ట్, so owner ceases to be a taxable person, then business assets will be assumed to be supplied by him in the course or furtherance of his business immediately before he ceases to be a taxable person. So ఇది కూడా సప్లై ఆఫ్ గూడ్స్ కింద వస్తుంది. నెక్స్ట్, సప్లై ఆఫ్ సర్వీసెస్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. అదే సేల్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ అయితే సప్లై కాదు. అప్పుడు ఈ కేటగరైజేషన్ అక్కర్లా, గూడ్ కింద సర్వీస్ కింద అని. ఇక్కడ ఉన్నది ఏంటి, రెంటింగ్. రెంటింగ్ అనేది ఇమూవబుల్ ప్రాపర్టీ, ఇది సర్వీస్ అవుతుంది. మనం చెప్పుకున్నాం డెఫినేషన్, గూడ్స్ డెఫినేషనే మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి. ఈ మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ కవర్ అయింది, సర్వీస్లోనే కవర్ అయింది. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ బిల్డింగ్, సివిల్ స్ట్రక్చర్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్, ఇంక్లూడింగ్ ఏ కాంప్లెక్స్ బిల్డింగ్ ఇంటెండెడ్ ఫర్ సేల్ టు ఏ బయ్యర్, హోల్ ఆర్ పార్ట్లీ, except where the entire consideration has been received after issuance of completion certificate where required by the competent authority or after its first occupation, whichever is earlier. What does it mean? Basically it is a construction service. What construction service? ఈ కన్స్ట్రక్షన్ సర్వీస్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అపార్ట్మెంట్ కొందాం అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఎవరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే సప్లై, సప్లై ఎవరు చేస్తున్నారు అంటే మీకు అమ్మే అతను సప్లై చేస్తున్నాడు అపార్ట్మెంట్. ఓకే, ఇప్పుడు మీరు అపార్ట్మెంట్ ఏ స్టేజ్లో కొంటున్నారంటే టోటల్గా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయినాక కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది అక్కడ ఉన్న, సపోజ్ హైదరాబాద్ అనుకోండి, హెచ్ఎండిఏ లేదా సిఆర్డిఏ, సో ఇలాంటి అథారిటీస్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే, లేదా మున్సిపాలిటీ, వీళ్ళు ఏంటంటే కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇది కంప్లీట్గా కంప్లీషన్ అయిపోయింది అనేది ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వచ్చినాక మీరు కొంటున్నారు అనుకోండి, ఓకే, ఆ కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చినాక మీరు కన్సిడరేషన్ పే చేస్తే అది సప్లై కింద భావించబడదు. ఎందుకని, ఆ కన్స్ట్రక్షన్ సర్వీస్ ఏం లేదు. మీరు కొన్నాక మీకేం, ఇప్పుడు మీరు కొనేది ఏంటి, మనం ఆల్రెడీ షెడ్యూల్ 3లో ఏం చెప్పుకున్నాం, సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది ఎగ్జంప్షన్ అని అనుకున్నాం. ఇప్పుడు మీరు కొనే టైంకి అంతా కంప్లీట్ అయిపోయింది, మీకు అమ్మేది ఏంటి, బిల్డింగ్ కింద అమ్ముతున్నారు కాబట్టి 0 ట్యాక్స్. అదే మీరు కొనే టైంకి ఇంకా కంప్లీషన్ సర్టిఫికేట్ రాలా, మీరు కొన్నాక కూడా సమ్ అడ్వాన్స్ ఏదో పే చేశారనుకుందాం, పే చేసినా కూడా కొంత కన్స్ట్రక్షన్ సర్వీస్ చేస్తున్నాడు అనుకోండి, అంటే మీ దాని మీద అతను వర్క్ చేస్తున్నాడు, అంటే మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి అది కన్స్ట్రక్షన్ సర్వీస్ కింద భావించబడుతుంది. సో దాన్ని సర్వీస్ కింద ట్రీట్ చేయబడుతుంది. క్లియర్? అంటే కంప్లీషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి ముందుగానే మీరు కొనుంటే మీకు ఓనర్షిప్ వచ్చేసినాక కూడా మీకు సర్వీస్ చేస్తున్నాడు, అతను కన్స్ట్రక్షన్ సర్వీస్ చేస్తున్నాడు కాబట్టి దాని సర్వీస్ కింద భావించబడుతుంది. జిఎస్టీ అనేది కట్టాలి. అలా కాకుండా కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చినాక మీరు కొన్నారనుకోండి, అంటే కంప్లీట్ అయిపోయింది, అతను ఎటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి లేదు, అప్పుడు సప్లై కింద భావించబడదు, షెడ్యూల్ 3 అప్లై అయిపోతుంది. సో ఇక్కడ 2 థింగ్స్ మెన్షన్ చేశారు. వన్ ఈజ్ ఆఫ్టర్ ఇష్యూయన్స్ ఆఫ్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఆర్ ఆఫ్టర్ ఇట్స్ ఫస్ట్ ఆక్యుపేషన్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అంటే కంప్లీషన్ సర్టిఫికేట్ రాకముందే మీరు ఆక్యుపై చేసేసారు అనుకుందాం ఆ అపార్ట్మెంట్లోకి మీరు మూవ్ అయిపోయారు మీరు ఉండటానికి. సో మూవ్ అయిపోయినాక మీరు ఏదైనా కన్సిడరేషన్ పే చేశారనుకోండి, సప్లై కింద భావించబడదు. మీరు మూవ్ అవ్వటానికి ముందు, ఫస్ట్ ఆక్యుపెన్సీ ముందు ఏమైనా పే చేశారనుకుందాం, లేదా కంప్లీషన్ సర్టిఫికేట్ రావడానికి ముందు ఏమైనా పే చేశారనుకుందాం, అది కన్స్ట్రక్షన్ సర్వీస్ కింద భావించబడుతుంది. నెక్స్ట్, temporary transfer or permitting the use or enjoyment of intellectual property right. Intellectual property right అంటే కాపీ రైట్స్ కానీ ఇలాంటివి, ఐపీఆర్స్ అంటారు వీటిని, కాపీ రైట్స్, ఓకే, పేటెంట్స్. సో యు ఆర్ పర్మిటింగ్ అదర్ పర్సన్ టు యూజ్ యువర్ ఐపీఆర్ పేటెంట్, సో దాన్ని సర్వీస్ కింద భావించబడుతుంది. నెక్స్ట్,
Next, one more important, it is very good thing to in GST they have classified either it is a good or service. In earlier regime, that is excise or service tax regime, there was a lot of case laws, lot of legal issues. So many debates. Take the case of works contract. Under service tax, it was considered as a service, whereas in sales tax, it was considered as a sale. So cascading effect came into picture. Means under both acts, tax is to be paid by the assessees. So in GST era, clear-cut categorization they have made it. Now there may not be any dispute in categorization. So they have categorized job work is a service, they have categorized usage of IPR is a service, they have categorized renting of immovable property is a service, and they have categorized even software also one of the controversial issue in earlier regime, whether it is a good or service. Now they have clearly categorized software also as service. So development, design, programming, customization, adaptation, upgradation, enhancement, implementation of information technology software. So all these will be considered as a service only. Development means software development. Designing means software designing. Programming means coding. Customization means already software is there. Means you are buying already developed software like SAP, Oracle and all. You are customizing to your business requirements. So adaptation, having similar meaning. Upgradation means you are upgrading to the latest version. Enhancement means further improvement. Implementation means that whatever you bought, that software you are implementing in your company. So all these comes under service. Next, agreeing to the obligation to refrain from an act, or to tolerate an act, or a situation, or to do an act. అంటే మనం కన్సిడరేషన్ డెఫినేషన్లో కూడా చూసాం సెకండ్ పార్ట్లో. కన్సిడరేషన్ అంటే నాట్ ఓన్లీ మానిటరీ కన్సిడరేషన్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అగ్రీయింగ్ టు ద ఆబ్లిగేషన్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ ఎన్ యాక్ట్. అంటే ఒక యాక్ట్ పర్ఫామ్ చేయకుండా ఉండేటట్టు ఒప్పుకున్నాడు. టెండర్లో పార్టిసిపేట్ చేయనని ఒప్పుకున్నాడు. హీ హాజ్ అగ్రీడ్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద టెండర్. సో అది కూడా కన్సిడరేషనే. కన్సిడరేషన్ need not be మానిటరీ కన్సిడరేషన్ అంటే ఏంటి? సంథింగ్ ఇన్ రిటర్న్. మేము ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒక ల్యాప్టాప్ కొంటే మీరు కన్సిడరేషన్ ఏమి ఇస్తారు? మనీ ఇస్తారు. సో ల్యాప్టాప్ అమ్మేవాడికి మనీ కన్సిడరేషన్, మీకు ల్యాప్టాప్ కన్సిడరేషన్ కొనేవాడికి. సో అలాగే టాలరేటింగ్ అన్ యాక్ట్ ఆర్ ఏ సిచ్యువేషన్ ఆర్ టు డూ అన్ యాక్ట్. అంటే టాలరేటింగ్ అన్ యాక్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బిజినెస్లో ఏంటంటే పెనాల్టీస్, లిక్విడేటరీ డ్యామేజెస్ ఉంటాయి. అంటే మీరు ఒక పిఓ రిలీజ్ చేశారు, ఒక గూడు కొందామని. ఆ గూడు విత్ ఇన్ 30 days లోపల సప్లై చేయాలని మీ యొక్క టర్మ్స్లో రాసుకున్నారు, కాంట్రాక్ట్ టర్మ్స్లో. కానీ 30 days అయినా కూడా వాడు సప్లై చేయలేదనుకోండి, ఎన్ని రోజులు డిలే అయితే ఆ డిలేకి మీరు లిక్విడేటరీ డ్యామేజెస్ కలెక్ట్ చేస్తారు లేదా పెనాల్టీ కలెక్ట్ చేస్తారు. సో దాన్ని ఆ లిక్విడేటరీ డ్యామేజెస్ లేదా పెనాల్టీని ఏ విధంగా భావించబడుతుంది అంటే సర్వీస్ కింద భావించబడుతుంది. ఈ లిక్విడేటరీ డ్యామేజెస్ ఎవరు కలెక్ట్ చేస్తారు? ఎవరైతే కొందాం అనుకుంటున్నారంటే బయ్యర్ సెల్లర్కి పే చేసే దాంట్లోంచి జనరల్గా డిడక్ట్ చేసుకుని నెట్ అమౌంట్ పే చేస్తారు. ఆ గూడు సపోజ్ 10 lakhsకి కొందామని అగ్రిమెంట్ రాసుకున్నారనుకోండి, ఆ సెల్లర్ డిలే చేశాడు అనుకోండి సప్లై చేయడంలో, దానికి ఒక పెనాల్టీ ఒక 10,000 వచ్చింది అనుకోండి, మనం పే చేయాల్సిన 10 lakhsలోంచి 10,000 డిడక్ట్ చేసుకుని నెట్ పే చేస్తాం. అలా పే చేసేటప్పుడు మన సెల్లర్ ఏమో GST 10 lakhs మీద కట్టాలి. బయ్యర్ దేని మీద కట్టాలి? బయ్యర్ కూడా సప్లై చేస్తున్నట్టే. దేని మీద? ఈ పెనాల్టీని ఇట్ విల్ బి అస్యూమ్డ్ యాజ్ ఇఫ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ద బయ్యర్ టు ద సెల్లర్. బయ్యర్ సెల్లర్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నట్టు, గూడ్స్ ఏమో సెల్లర్ బయ్యర్కి సప్లై చేస్తున్నట్టు. ఈ పెనాల్టీ డిడక్ట్ చేస్తుంది బయ్యర్ కాబట్టి బయ్యర్ ఎవరికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు? సెల్లర్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఈజ్ టాలరేటింగ్ ద డిలే. సో ఈజ్ టాలరేటింగ్ ద సెల్లర్స్ యాక్ట్ by collecting some money as a penalty or liquidated damages that will be considered as a
సప్లై ఆఫ్ సర్వీస్. నెక్స్ట్ కాంపోజిట్ సప్లై. కాంపోజిట్ సప్లై అంటే కాంపోజిట్ అంటే మీకు అర్థమైంది, ఇందులో సప్లై ఆఫ్ గూడ్స్ ఉండాలి, సప్లై ఆఫ్ సర్వీసెస్ ఉండాలి. సో అలాంటివి జనరల్గా మనకి రెండు ఉన్నాయి, వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ ఒకటి, రెస్టారెంట్ సర్వీస్ ఒకటి. ఈ రెండు కూడా డిస్ప్యూటెడ్ సప్లైస్. ఇన్ ఎర్లియర్ రెజ్యూమ్ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ యాక్ట్ ప్రకారం, సర్వీస్ ట్యాక్స్ ప్రకారం సర్వీసు, సేల్ ఆఫ్ వ్యాట్ కానీ వ్యాట్ ప్రకారం సేల్ ఆఫ్ గూడ్స్, అక్కడ సేల్స్ ట్యాక్స్, ఇక్కడ సర్వీస్ ట్యాక్స్ రెండు ఉండే. సో ఇక్కడ క్లియర్ కట్ మనకి ఇచ్చేశారు, వర్క్స్ కాంట్రాక్ట్ని కూడా సర్వీస్ కిందే భావించబడుతుంది. అంటే వర్క్స్ కాంట్రాక్ట్ అంటే బేసికల్లీ ఏంటంటే అందులో రెండు ఉంటాయి, గూడు ఉంటుంది, సర్వీస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, అందులో మీకు ఎలక్ట్రికల్ వర్క్ చేయాలి, ఒక ఎలక్ట్రీషియన్కి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఎలక్ట్రీషియన్ పని ఏంటంటే స్విచ్చెస్ సప్లై చేయాలి, స్విచ్చెస్ కానీ వైర్స్ కానీ ఇవన్నీ మెటీరియల్ గూడ్స్ మాట. దాంతోపాటు అతనే ఇన్స్టలేషన్ కూడా చేయాలి, వైరింగ్ అంతా అతనే చేయాలి. సో అతను మనకి గూడ్స్ సప్లై చేస్తున్నాడు, సర్వీస్ చేస్తున్నాడు. సో కంబైన్ టుగెదర్ కాంపోజిట్ సప్లై ఉంది, దాన్ని వర్క్స్ కాంట్రాక్ట్ అంటారు. ఓకే. అలాగే రెస్టారెంట్లో మీరు చూస్తే మీకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, సర్వీస్ కూడా క్యాటరింగ్ లాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. మీ టేబుల్కి వచ్చి మీకు అన్ని ఐటమ్స్ అన్ని సప్లై, ఒక అక్కడ బాయ్ అంటారు కదా, ఆ బాయ్ మీకు సర్వీస్ కూడా చేస్తారు. సో రెండు ఉంటాయి. సో ఆ కేసులో ఈవెన్ దో గూడ్స్ ఉన్నప్పటికి కూడా దాన్ని మనం సప్లై ఆఫ్ సర్వీస్ కింద భావించాలి, గూడ్స్ కింద భావించకూడదు. ఈ వర్క్స్ కాంట్రాక్ట్లో కానీ, రెస్టారెంట్ సర్వీస్లో కానీ, జాబ్ వర్క్ కానీ, సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ కూడా గూడ్ ఉన్నప్పటికి కూడా మనకి సర్వీస్ కిందే బై డిఫాల్ట్ ఇట్ వాస్ ఫిక్స్డ్ ఇన్ ద యాక్ట్. సో ఇట్ ఈస్ ఎ డీమింగ్ ఫిక్షన్ ప్రొవైడెడ్ ఇన్ ద యాక్ట్. నెక్స్ట్, so go through the examples, already I discussed enough. So this is a transfer of share of the property. ఇది సర్వీస్ కింద భావించబడుతుందని చూసాం కదా. నెక్స్ట్, so go through the examples, very easy, you can understand. Next, so I will cover only those problems which I was not taught to you. So through CBIC means Central Board of Indirect Taxes and Customs. Okay, so this is the board which issues all notifications and all circulars. Administrative board for indirect taxes. So CBIC, why did it circular? So circular అనేది it will give almost clarification kind of thing. Okay, సో క్లారిఫై చేశారు ఏమనంటే టెనెన్సీ రైట్స్ అంటే ఏం లేదు, ఫస్ట్ ఒక హౌస్లో ఒక ఏ అనే అతను రెంట్కు ఉన్నాడు అనుకున్నాం. ఇప్పుడు ఏ అనే అతను టెనెంట్, అతను ఓనర్కి రెంట్ పే చేయాలి కదా. మరి ఈ రెంట్ పే చేయటం అనేది ఓనర్ సప్లై చేస్తున్నట్ట, సర్వీస్ చేస్తున్నట్ట, సప్లై ఆఫ్ సర్వీస్ చేస్తున్నాడా ఏకి అంటే ఎగ్జంప్షన్ ఉంది, సప్లై కానీ ఎగ్జంప్షన్ ఉంది. సో రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ అనేది ఎగ్జంప్టెడ్. ఇట్ ఈస్ బేసికలీ ఏ సప్లై బట్ ఇట్ ఈస్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ GST. ఓకే, సో ఇప్పుడు ఏ అనే అతను ఏం చేశాడంటే సపోజ్ 1000 రెంట్ కట్టాలి కదా, ఇతను ఏం చేశాడంటే బి అనే అతనికి 1100 రూపీస్కి రెంట్కి ఇచ్చుకున్నాడు. సో ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ ఈజ్ గెయినింగ్ 100 రూపీస్. సో ఈ విల్ కలెక్ట్ 1100 ఫ్రమ్ బి అండ్ హీ విల్ పే టు ద ఓనర్ ఓన్లీ 1000. హీ ఈస్ గెయినింగ్ బై వే ఆఫ్ 100 రూపీస్ యాజ్ ఏ టెనెన్సీ రైట్. ఓకే, he may have agreement 1 year, he has agreement that 1 year he is going to rent it to B. Clear? ఇప్పుడు మీరు చూస్తే ఏదైతే 1100లో 1000 ఓనర్కి పే చేస్తున్నారో అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎగ్జాంప్టెడ్, బికాస్ ఇట్ ఈస్ టువర్డ్స్ రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్, అది ఎగ్జాంప్టెడ్ అనుకున్నాం. ఈ 100 రూపీస్ ఏదైతే ఉందో ఏ బెనిఫిట్ పొందుతున్నాడో బి నుంచి అది టెనెన్సీ రైట్, అది సప్లై ఆఫ్ సర్వీస్ కింద భావించబడుతుంది, విచ్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ GST. క్లియర్? నెక్స్ట్, మనం ఆల్రెడీ జాబ్ వర్క్ గురించి చెప్పుకున్నాం. జాబ్ వర్క్ ఈజ్ ఏ సర్వీస్. ఓకే, ఈ విల్ చార్జ్ సమ్ జాబ్ వర్క్ చార్జెస్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్. Principal is the person who is giving the
goods to the job worker for some process. Okay, go through the example. It is very easy. Job work is a service. So on job work charges, job worker has to pay GST to the government. In turn, he will collect the GST as a reimbursement from the principal. జాబ్ వర్కర్ గవర్నమెంట్కి జిఎస్టీ కడతాడు, ఇంటర్న్ ఏం చేస్తాడు, తన యొక్క ప్రిన్సిపల్ నుంచి జిఎస్టీ రీయింబర్స్మెంట్ తీసుకుంటాడు. సో గో త్రూ ద ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ 65లో ఏంటంటే క్రౌన్ బీర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే అతను ప్రిన్సిపల్, అంటే రా మెటీరియల్ జాబ్ వర్కర్కి ఇస్తున్నాడు. కరీనా అనే జాబ్ వర్కర్. సో ఏం చేయమని, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఇప్పుడు కరీనా బీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సప్లై ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అనేది నాట్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ జిఎస్టీ అని చెప్పుకున్నాం. అంటే కరీనా బీర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే అతను ఎటువంటి జిఎస్టీ కట్టక్కర్లేదు. కానీ క్రోన్ బీర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ప్రిన్సిపల్ ఎటువంటి జిఎస్టీ కట్టక్కర్లేదు. అతను సప్లై చేసేటప్పుడు ఆల్కహాలిక్ బీర్ సప్లై చేసేటప్పుడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాటిల్ ఎటువంటి జిఎస్టీ కట్టక్కర్లేదు. వేరే యాజ్ ఈ కరీనా అనే ఇతను సప్లై ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ చేయట్లేదు. ఇతను ఏం చేస్తున్నాడు, సప్లై ఆఫ్ జాబ్ వర్క్ సర్వీస్ చేస్తున్నాడు, కాబట్టి ఇతనికి జిఎస్టీ అప్లై అవుతుంది. ఓకే, సో ఈజ్ ఛార్జింగ్ 100 రూపీస్ పర్ బాటిల్. సో ఫర్ 5,000 బాటిల్స్ 100 rupees as his job work charge, 9% is the GST, CGST, SGST is another 9%. So 90,000 is going to pay, Karina Limited is going to pay to the government, and same thing he is going to get as reimbursement from the Crown Beers India Private Limited. When Crown Beers India Private Limited is selling these alcoholic bottles to outsiders, they need not pay GST, but whereas they have to pay excise duty and sales tax under the respective acts. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎక్సైజ్ యాక్ట్ ఇంకా పూర్తిగా అబాలిష్ అవ్వలేదని, ఈ సేల్ ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ మీద స్టిల్ అప్లికేబుల్ అవుతుందని మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. సో సేల్ ఆఫ్ ఆఫీస్ కంప్యూటర్స్ ఆర్ ఫర్నిచర్ ఈజ్ సప్లై ఆఫ్ గూడ్స్. సప్లై ఆఫ్ గూడ్స్ కరెక్టే. ఏ కంటెక్స్ట్లో చెప్తున్నారంటే వితౌట్ కన్సిడరేషన్, అంటే ఈ సప్లై అనేది చారిటబుల్ ట్రస్ట్కి ఇస్తున్నారు ఫ్రీగా, కన్సిడరేషన్ ఏం రావట్లా. కన్సిడరేషన్ రానప్పుడు 7(1)A కింద సప్లై కింద భావించబడదు. వేరే 7(1)C అంటే షెడ్యూల్ 1 ప్రకారం భావించబడుతుంది, ప్రొవైడెడ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఈ మనం ఒరిజినల్గా ఈ కంపెనీ ఈ ఫర్నిచర్ కంప్యూటర్ కొన్నప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కానీ తీసుకుని ఉంటే సప్లై కింద భావించబడుతుంది, జిఎస్టీ పే చేయాలి. నెక్స్ట్ ఫ్రీ శాంపిల్స్ ఫ్రీలీ సప్లై టు అదర్స్ ఆర్ ఆల్సో సప్లై ఆఫ్ గుడ్స్. జనరల్గా ఫ్రీ శాంపిల్స్ అనేది కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సప్లై, ఎందుకంటే కన్సిడరేషన్ ఏమి ఉండదు కాబట్టి. కానీ 7(1)C షెడ్యూల్ 1 ప్రకారం ఈ ఫ్రీ శాంపిల్స్ అనేది రిలేటెడ్ పార్టీస్కి ఇస్తే లేదా డిస్టింక్ట్ పర్సన్స్కి ఇస్తే అప్పుడు సప్లై కింద భావించబడుతుంది. నెక్స్ట్ సో గో త్రూ దిస్ వెరీ ఈజీ సమ్స్. అలాగే ఇక్కడ మీరు చూస్తే ఎక్స్ లిమిటెడ్ ప్రొవైడెడ్ ఏ కార్ టు వన్ ఆఫ్ ఇట్స్ డైరెక్టర్ ఫర్ హిస్ పర్సనల్ పర్పసెస్. డైరెక్టర్కి కారు పర్సనల్ పర్పస్ కింద ఇచ్చారు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, డైరెక్టర్ అనే అతను రిలేటెడ్ పార్టీ అవుతాడు కాబట్టి కన్సిడరేషన్ ఉన్నా లేకపోయినా కూడా సప్లై కింద భావించబడుతుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ 73 చూడండి, డైరెక్టర్ యూజెస్ ద కంపెనీస్ కార్ ఫర్ హిస్ ఫ్యామిలీ అవుటింగ్. సో ఫ్యామిలీ అవుటింగ్ ఇక్కడ కంపెనీకి ఎటువంటి డబ్బులు ఇవ్వట్లేదు, డైరెక్టర్ వాడుకుంటున్నాడు పర్సనల్ పర్పస్ కోసం. ఈవెన్ దో కన్సిడరేషన్ లేనప్పుడు కూడా సప్లై కింద భావించబడుతుంది. మరి ఎలా జిఎస్టీ కట్టాలి, ఎంత అమౌంట్ మీద కట్టాలనేది మనం ట్రాన్సాక్షన్ వాల్యూ వచ్చినప్పుడు ఆ చాప్టర్లో చూద్దాం. నెక్స్ట్ so go through the examples. So example 76, what it is saying is at the time of closure of business the proprietor has 15 lakh stock in the business that is taken to his personal purpose.
సో డీరిజిస్ట్రేషన్ అయినప్పుడు మనం ఆల్రెడీ 15 lakhs మీద మనం కొన్నప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వాడుకుని ఉంటాం, దాన్ని మనం కన్జ్యూమ్ కూడా చేసి ఉంటాం. ఇప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మనం కొన్నప్పుడు అవైల్ చేసుకుంటాం, అవైల్ చేసింది అప్పట్లో మనం ఏదైనా ట్యాక్స్ కట్టాల్సి ఉంటే దానికి వాడేసుకుని ఉంటాం. సో ఆ రకంగా గవర్నమెంట్కి అప్పట్లో తక్కువ కట్టాం కాబట్టి ఈ బిజినెస్ క్లోజ్ చేసినప్పుడు ఏదైనా స్టాక్ ఉంటే దాని మీద మనం జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ సప్లై ఆఫ్ గూడ్స్. నెక్స్ట్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది మనం సర్వీస్ కింద భావించాం, ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ సర్వీస్. కన్స్ట్రక్షన్ సర్వీస్ మనం ఆల్రెడీ ఇందాక చూసాం. కన్స్ట్రక్షన్ సర్వీస్ కన్సిడరేషన్ అనేది ఫుల్గా మనకి ఈ కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చినాక కానీ పే చేస్తే అది కన్స్ట్రక్షన్ సర్వీస్ కింద భావించకూడదు. ఓకేనా? సో ఈ లాట్ ఆఫ్ అమెండ్మెంట్స్ హ్యాస్ కమ్ ఇన్ రియల్ ఎస్టేట్ సర్వీస్. సో ఇప్పుడు ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అవైల్ చేసుకోకూడదు. రియాల్టర్ లేదా బిల్డర్ లేదా ప్రమోటర్ అనే అతను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏం తీసుకోకూడదు కొత్త రూల్స్ ప్రకారం. కానీ అతను 1% కట్టాలి ఇఫ్ ఈజ్ కార్పెట్ ఏరియా ఇస్ బిలో 60 square meters ఇన్ మెట్రో సిటీస్, 90 square meters అదర్ దాన్ మెట్రో సిటీస్ అన్న తక్కువ ఉంటే కార్పెట్ ఏరియా అంతా. ఇది ఎలాబొరేటెడ్గా మనం డిస్కస్ చేద్దాం ఫ్యూచర్లో. సో ఈ 6% అనేది యాజ్ ఆఫ్ నౌ నాట్ అప్లికేబుల్. 1% అండ్ 5% హ్యాస్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ 12%. ఓకే, సో 1% అనేది స్మాల్ స్కేల్ హౌసెస్కి, అంటే బిలో 60 square meters ఇన్ కేస్ ఆఫ్ మెట్రో సిటీస్, 90 square meters ఇన్ కేస్ ఆఫ్ అదర్ దాన్ మెట్రో సిటీస్ ఉన్నప్పుడు 1% ట్యాక్స్ కట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ఏ సర్వీస్ అనేది చెప్పుకున్నాం. ఓకే, సో ఇక్కడ 15 lakhs ప్లస్ 52 lakhs సేల్ ఆఫ్ ప్రీ ప్యాకేజ్డ్ సాఫ్ట్వేర్ ఉంది, డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఉంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సర్వీస్ అయిపోయింది కాబట్టి మనం సేల్ ఆఫ్ గూడ్స్ కింద భావించబడదు. బోత్ విల్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీస్. సో ప్రీ ప్యాకేజ్డ్ సాఫ్ట్వేర్ కదా గూడ్ కింద భావిస్తానంటే కుదరదు, ఎందుకంటే మనకి షెడ్యూల్ 2లో ఈ సాఫ్ట్వేర్ని సర్వీస్ కింద డిక్లేర్ చేశారు కాబట్టి సర్వీస్ కిందే భావించాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పెనాల్టీ. ఓకే, ఎక్స్ లిమిటెడ్ పెయిడ్ పెనాల్టీ అండర్ సెక్షన్ 49 ఆఫ్ CGST యాక్ట్. సో జిఎస్టీ ఏదో డిలేగా కట్టడం మూలంగాను దేని గురించో పెనాల్టీ కట్టారంట 2 lakhs. సో మనం ఆల్రెడీ షెడ్యూల్ 3లో మనం ఏం డిస్కస్ చేసామంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ or any other local authority when they are acting as public authorities provided any supply of goods or services, then it will not be considered as a supply. అంటే ఏదైనా గవర్నమెంట్ when they are acting as a public authority కింద యాక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా సర్వీస్ కానీ సప్లై ఆఫ్ గూడ్స్ కానీ జరిగితే దాన్ని సప్లై కింద భావించబడదు. ఇక్కడ చూస్తే మనకి పెనాల్టీ అనే సర్వీస్ని ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్, కానీ గవర్నమెంట్ యాజ్ ఏ పబ్లిక్ అథారిటీ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని సప్లై కింద భావించబడదు. సో ఎక్కడ చెప్పబడింది? షెడ్యూల్ 3లో సెక్షన్ 7 సబ్సెక్షన్ 2లో చెప్పబడిన షెడ్యూల్ 3లో రిఫర్ చేయబడిన షెడ్యూల్ 3లో మనకి ఇది చెప్పారు. గవర్నమెంట్ పబ్లిక్ అథారిటీ కింద యాక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా సప్లై చేస్తే దాని సప్లై కింద భావించబడదు. నెక్స్ట్ సో ఇక్కడ కాస్ట్ అకౌంటెంట్ అపాయింట్మెంట్ తీసుకున్నారు ఒక పర్సన్. కాస్ట్ అకౌంటెంట్ కొంత అడ్వాన్స్ మనీ కూడా పే చేశారు అపాయింట్మెంట్ కోసం అని. ఫైనల్గా ఇతను అపాయింట్మెంట్ టైంకి రాలేదు, తన యొక్క క్లయింట్ రాకపోవడం వలన అమౌంట్ని ఫోర్ ఫీచర్ అంటే తనే ఉంచేసుకోవడం, తిరిగి ఇవ్వరు, అడ్వాన్స్ తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇవ్వరు క్లయింట్కి, తనే ఉంచేసుకుంటాడు, అతని ఇన్కమ్ అది. సో దాన్ని కూడా సో టాలరేటింగ్ యాక్ట్ దీని కిందే వస్తుంది. సో అది కూడా సర్వీస్ కిందే భావించబడుతుంది. నెక్స్ట్ సో మనం గవర్నమెంట్ సర్వీసెస్లో ఎగ్జంప్షన్స్ ఉన్నాయి సప్లైస్లో, అవన్నీ కూడా మనం తరోగా డిస్కస్ చేద్దాం ఎగ్జంప్షన్ చాప్టర్లో. మీకు ఫుల్ ఫ్లెజ్గా అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు చెప్పడం కన్నా. ఇక్కడ ఏమైందంటే బాంబే మున్సిపాలిటీ కార్పొరేషన్ అనేది ఒక అవార్డ్ చేసింది, రిపేర్ ఆఫ్ రోడ్ వర్క్ని అవార్డ్ చేసింది బి లిమిటెడ్. సో బి లిమిటెడ్ 30 days లోపల కంప్లీట్ చేయాలి, కానీ 10 days డిలే అవటం మూలంగా
ఈ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ అనే అతను అదే కార్పొరేషన్ 1,20,000 లిక్విడేటరీ డ్యామేజెస్ అంటే ఆ డిలేకి BMC has tolerated the B Limited Act and collected 1,20,000 as liquidatory damages. అయితే ఇప్పుడు ఇది ఎవరికి సర్వీస్ అవ్వాలి? జనరల్గా ఎవరైతే లిక్విడేటరీ డ్యామేజెస్ కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళే సర్వీస్ ప్రొవైడ్ చేసినట్టు, లిక్విడేటరీ డ్యామేజెస్ అనే సర్వీస్ ప్రొవైడ్ చేసినట్టు వాళ్ళే GST కట్టాలి. ఓకే, అయితే ఈ గవర్నమెంట్కి కొన్ని రివర్స్ ఛార్జ్ మెకానిజం అప్లై అవుతుంది. ఎవరైతే రిసిపియంట్ ఉన్నారో వాళ్ళు కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా మనం ఎగ్జామ్షన్ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సో ప్లీజ్ గో త్రూ దీస్. నెక్స్ట్ సో కాంపోజిట్ సప్లై అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇందులో మెటీరియల్ పోర్షన్ ఉంటుంది, అంటే గూడ్స్ పోర్షన్ ఉంటుంది, సర్వీస్ పోర్షన్ ఉంటుంది. వర్క్స్ కాంట్రాక్ట్. సో వర్క్స్ కాంట్రాక్ట్ డెఫినేషన్ అనేది సెక్షన్ 2 క్లాజ్ 119 CGST యాక్ట్లో చెప్పారు. వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? కాంట్రాక్ట్ ఫర్ బిల్డింగ్, కన్స్ట్రక్షన్, ఫ్యాబ్రికేషన్, కంప్లీషన్, ఎరెక్షన్, ఇన్స్టలేషన్, ఫిట్టింగ్ అవుట్, ఇంప్రూవ్మెంట్, మోడిఫికేషన్, రిపేర్, మెయింటెనెన్స్, రెనోవేషన్, ఆల్టరేషన్ ఆర్ కమిషనింగ్ ఆఫ్ ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఎటువంటి కన్స్ట్రక్షన్ కానీ, రిపేర్ కానీ, రెనోవేషన్ కానీ, ఆల్టరేషన్ కానీ, ఫ్యాబ్రికేషన్ కానీ, ఎరెక్షన్ కానీ, ఇన్స్టలేషన్ కానీ జరిగితే వేరిన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ గూడ్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ సచ్ కాంట్రాక్ట్. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఎటువంటి ఎరెక్షన్ కానీ, అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఇక్కడ మీరు బిల్డింగ్ ఒక్కటే అని అనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పవర్ ప్రాజెక్ట్ ఉందనుకుందాం. సో ఎరెక్షన్ అనేది జరుగుతుంది, ఎరెక్షన్ ఆఫ్ పవర్ ప్రాజెక్ట్ అంటారు. సో ఏదైనా ఎఫిక్స్ అయిపోయినప్పుడు ఎర్త్కి సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవుతుంది కాబట్టి సో ఆ కేసులో ఎరెక్షన్ అని వాడతారు. ఇన్స్టలేషన్ అంటారు. ఏదైనా ఒక ప్లాంట్ అండ్ మిషనరీ మనం ఎర్త్కి ఎఫిక్స్ చేసినాక ఏదైనా ఇన్స్టలేషన్ కానీ, సో ఫిట్టింగ్, ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ రిలేటెడ్ టు వాట్? ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి కనెక్టెడ్గా అయి ఉండాలి. మూవబుల్ ప్రాపర్టీ కనెక్టెడ్గా కాదు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కనెక్టెడ్గా అయి ఉంటేనే అది వర్క్స్ కాంట్రాక్ట్ అవుతుంది. అందులో కంపల్సరీగా ఏముండాలి? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ గూడ్స్ ఉండాలి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ 85లో చూస్తే మీకు ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కాంట్రాక్ట్ ఇచ్చింది. టైలింగ్ సర్వీసెస్ అనే కాంట్రాక్ట్ ఇచ్చిందంట. ఒక బిల్డింగ్కి సంబంధించి టైల్ వర్క్స్ అనే సర్వీస్ చేయడానికి అన్లిమిటెడ్కి ఇచ్చిందంట. ఇప్పుడు అన్లిమిటెడ్ ఏంటంటే టైల్స్ని సప్లై చేయాలి, టైల్స్ లేయింగ్ అనే సర్వీస్ని సప్లై చేయాలి. సో టైల్స్ అనే గూడ్స్ని సప్లై చేయాలి, టైల్స్ లేయింగ్ అనే సర్వీస్ని సప్లై చేయాలి. దేనికి సంబంధించి? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వాట్? బిల్డింగ్ ఈజ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఈ టైల్ లేయింగ్ సర్వీస్, టైల్స్ అనే సప్లై సర్వీస్ అని రెండు చేస్తున్నాడు అన్లిమిటెడ్, ఎస్ లిమిటెడ్కి. సో ఇది వర్క్స్ కాంట్రాక్ట్. మనం ఇక్కడ టైల్స్ అనే గూడ్స్ ఉన్నప్పటికీ, టైల్ లేయింగ్ అనే సర్వీస్ ఉన్నప్పటికీ కూడా వర్క్స్ కాంట్రాక్ట్ని సర్వీస్ కిందే భావించాలి. షెడ్యూల్ 2లో అలా చెప్పబడిన వర్క్స్ కాంట్రాక్ట్ ఈజ్ ఏ సర్వీస్ ఓన్లీ వెదర్ ఇట్ ఇన్వాల్వ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఆర్ బోత్. ఓకే, సో ఇక్కడ చూస్తే మరి సో ఎంత GST కట్టాలంటే ఇక్కడ గ్రాస్ అమౌంట్ ఛార్జ్డ్ బై ఎస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ ఈ టైల్స్ సప్లై చేసేది, టైల్ లేయింగ్ సర్వీస్ ఎవరు చేస్తున్నారు? ఎస్ లిమిటెడ్ చేస్తుంది. అన్లిమిటెడ్కి ఎస్ లిమిటెడ్ చేస్తుంది. సో ఎస్ లిమిటెడ్ ఎంత ఛార్జ్ చేసింది? ఆ వర్క్కి 6 lakhs ఛార్జ్ చేసింది. సో 6 lakhsలో కూడా మెటీరియల్ తాలూకు ఎంత ఛార్జ్ చేసిందంటే 60,000 ఛార్జ్ చేసింది. కానీ ఆ మెటీరియల్ యొక్క ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంటే అదే మెటీరియల్ బయట ఎంత ఉంటుంది అనేది ఫెయిర్ మార్కెట్ వాల్యూ. బిట్వీన్ నాలెడ్జబుల్ పర్సన్స్ మధ్య సేమ్ ట్రాన్సాక్షన్ జరిగితే ఎంత వాల్యూ ఉంటుందో అది ఫెయిర్ మార్కెట్ వాల్యూ. సో ఆ మెటీరియల్కి ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత? 1 lakh. కానీ ఎస్ లిమిటెడ్ ఎంత ఛార్జ్ చేశాడు? 60,000. సో మనం యాక్చువల్గా GST కట్టాల్సిన ఫెయిర్ మార్కెట్ వాల్యూ మీద కాబట్టి మనం ట్రాన్సాక్షన్ వాల్యూ వచ్చినప్పుడు ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో 6 lakhsలో 60,000 తీసేద్దాం. మెటీరియల్ వాల్యూ ఒరిజినల్గా ఇంక్లూడ్ అయింది ఎంత? 60,000 ఇంక్లూడ్ అయింది. కానీ ఇంక్లూడ్ చేయాల్సిన ఎంత? ఫెయిర్ మార్కెట్ వాల్యూ 1 lakh కాబట్టి అది ఇంక్లూడ్ చేసి అప్పుడు టోటల్ వాల్యూ అరైవ్ అవుతుంది. దాని మీద CGST 6%, SGST 6% కట్టాల్సి ఉంటుంది. ఓకే,
సో ప్లీజ్ గో త్రూ ద అదర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్ సెక్షన్ 7 సబ్సెక్షన్ 2 ఆల్రెడీ చూసాం. షెడ్యూల్ 3 మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది, రిపీటెడ్గా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఒకటే క్లారిఫై చేయాల్సింది. సో జిఎస్టీ కౌన్సిల్ clarifies the applicability of GST of ambulance service provided to government by private service providers. అంటే గవర్నమెంట్కి అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు, వాళ్ళు అంబులెన్స్ సర్వీస్ గవర్నమెంట్కి ఇస్తున్నారు. సో అటువంటి టైంలో జిఎస్టీ అప్లికేబుల్ అవుతుందా అంటే అవ్వదు అనే క్లారిఫికేషన్ ఇచ్చారు. when it is provided as a pure service, ఎప్పుడు సర్వీస్ ప్రొవైడెడ్ బై ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడెడ్ టు స్టేట్ గవర్నమెంట్ బై వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పేషెంట్స్ అగైనెస్ట్ కన్సిడరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీజ్ ఈజ్ ఎగ్జామ్డ్. సో అది ఎప్పుడు ఎగ్జామ్ట్ అవుతుంది? ఇట్ ఈస్ ప్రొవైడెడ్ యాజ్ ఎ ప్యూర్ సర్వీస్, ప్యూర్ అంబులెన్స్ సర్వీస్ కింద ప్రొవైడ్ చేసినప్పుడు ఎగ్జామ్టెడ్ అవుతుంది. అలాగే అలా చేస్తున్నప్పుడు వాల్యూ ఆఫ్ గూడ్స్ డస్ నాట్ ఎక్సీడ్ 25% ఆఫ్ ది వాల్యూ ఆఫ్ కాంపోజిట్ సప్లై. ఇప్పుడు ఆ ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఫీజు కలెక్ట్ చేశారు అంబులెన్స్ సర్వీస్ తాలూకా పేషెంట్స్ నుంచి. సో అలా కలెక్ట్ చేసినప్పుడు అది ప్యూర్ సర్వీసే అయి ఉండాలి. ప్యూర్ సర్వీస్, అందులో ప్యూర్ సర్వీస్ అంటే ఓన్లీ సర్వీస్, గూడ్స్ ఏమి ఉండకూడదు. మళ్ళీ ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఉంటే అది 25% ఆఫ్ ది టోటల్ వాల్యూ ఎక్సీడ్ అవ్వకూడదు ఆ గూడ్స్ అనేది. సో అప్పుడు ఎగ్జామ్షన్ ఉంది తర్వాత. సో అలాగే ఎనదర్ సర్క్యులర్ ద్వారా ట్యాక్సిబిలిటీ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇండస్ట్రీస్. అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇండస్ట్రీస్ వీళ్ళు ఏంటంటే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు స్టూడెంట్స్కి కానీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్కి. సో అది ఎగ్జామ్షన్ ఉందా అంటే ఎవరికి ఎగ్జామ్షను? ఎవరు జిఎస్టీ పే చేయాలి? ఎవరు సప్లై చేస్తే వాళ్ళు పే చేయాలి. ఎవరు సప్లై చేస్తున్నారంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇండస్ట్రీస్ సప్లై చేస్తున్నాయి. సో వాళ్ళు జిఎస్టీ పే చేయాలి. మరి జిఎస్టీ ఎగ్జామ్షన్ ఉందా అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే ట్రైనింగ్ డెసిగ్నేటెడ్ ట్రేడ్స్లో ఉంటే ఎగ్జామ్షన్ ఉంది, అంటే జిఎస్టీ పే చేయక్కర్లేదు. ఈ ప్రైవేట్ ఐటీఐస్, ప్రైవేట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఓకే, డెసిగ్నేటెడ్ ట్రేడ్స్లో కానీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్షన్ ఉంటుంది. సో అదర్ దాన్ డెసిగ్నేటెడ్ ట్రేడ్స్లో కానీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేసిన స్టూడెంట్స్కి ఎగ్జామ్షన్ లేదు. సో వాళ్ళు జిఎస్టీ పే చేయాలి. వాళ్ళు పే చేసేది మళ్ళీ స్టూడెంట్స్ నుంచే కలెక్ట్ చేస్తారు. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ప్రైవేట్ ట్రైనింగ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకోవడానికి. అలా ఫెసిలిటీ ప్రొవైడ్ చేసినందుకు వాళ్ళు మళ్ళీ దానికి కూడా ఫీజు వసూలు చేస్తారు. సో అది ఎగ్జామ్షన్ ఉందా అంటే ఏం చెప్తున్నారంటే ఎగ్జామ్షన్ లేదు అని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి మాత్రం ఎగ్జామ్షన్ ఉంది, ప్రైవేట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి మాత్రం ఎగ్జామ్షన్ లేదు. ఆ ఎగ్జామినేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు కలెక్ట్ చేసిన ఫీజుకి జిఎస్టీ అనేది అప్లికేబుల్. ప్రైవేట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కట్టాలి, వేరే గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కట్టక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ అలాగే ఇవన్నీ మనం మోర్ డీటెయిల్డ్గా ఎగ్జామ్షన్స్ టాపిక్ వస్తుంది, ఒక అరౌండ్ 100 పేజెస్ ఉంది. సో అక్కడ ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. అలాగే ఇంకోటి ఏం చెప్తున్నారంటే GST and residential programs are camps meant for advancement of religion, spirituality or yoga by religious and charitable trust. ఈ చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్లు ఏం చేస్తున్నాయంటే క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాయి. యోగా క్యాంపు లేదా రిలీజియన్ అడ్వాన్స్మెంట్, రిలీజియన్ యొక్క అడ్వాన్స్మెంట్ అంటే దాన్ని పెంపొందించడానికి క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాయి. సో అప్పుడు క్యాంప్స్ కండక్ట్ చేసినందుకు ఆ పార్టిసిపెంట్స్ నుంచి కొంత ఫీజు కలెక్ట్ చేస్తాయి. ఆ ఫీజు మీద జిఎస్టీ పే చేయాలంటే రిలీజియస్ ట్రస్ట్ అక్కర్లేదు అని చెప్తుంది ఈ సర్క్యులర్. అలాగే ఏ బేసిస్ మీద అక్కర్లేదని చెప్తుందంటే మనకి ఎగ్జామ్షన్స్ చూసినప్పుడు సర్క్యులర్ అనేది డిసైడ్ చేయదు జిఎస్టీ కట్టాలనేది. సర్క్యులర్ అనేది క్లారిటీ ఇవ్వడానికి సర్క్యులర్. మరి ఎగ్జామ్షన్ అప్లికేబుల్ కాదా అనేది మనం నోటిఫికేషన్స్ చూడాలి, లేదా యాక్ట్స్ చూడాలి, లేదా రూల్స్ చూడాలి. సర్క్యులర్ ద్వారా ఎటువంటి ఎగ్జామ్షన్ రాదు. సర్క్యులర్ అనేది క్లారిటీ ఇవ్వటం. సో ఎగ్జామ్షన్ అనేది ఎగ్జామ్షన్ చాప్టర్లో మనం ఏ నోటిఫికేషన్ ద్వారా వచ్చింది అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో అలాగే ఇప్పుడు ఈ రిలీజియస్ ట్రస్ట్ ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫెసిలిటీలు కూడా ప్రొవైడ్ చేసి వాటికి కూడా ఫీజు కలెక్ట్ చేస్తాయి. అవి కూడా ఎగ్జామ్షన్ ఉంది వాటికి కూడా.
ఇది కాకుండా కొన్నిసార్లు ఏంటంటే డ్యాన్స్ క్యాంపులు, అలాగే మ్యూజిక్ క్యాంపులు లేదా ఏరోబిక్స్ క్యాంప్స్ ఇలాంటివి మాత్రం ట్యాక్సిబుల్ అవుతాయి. ఇవేమి రిలీజియస్ నేచర్లో కానీ చారిటబుల్ నేచర్లో లేవు కాబట్టి ఇవి ట్యాక్సిబుల్ అవుతాయి. ఏవైతే రిలీజియస్ చారిటబుల్ నేచర్లో ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ రిలీజియన్ కానీ స్పిరిచువాలిటీ కానీ యోగా, సో దీస్ ఆర్ ఆల్ కనెక్టెడ్ టు రిలీజియస్ అండ్ చారిటబుల్ యాక్టివిటీస్ కాబట్టి వాటికి మాత్రం ఎగ్జంప్షన్ ఉంది. నెక్స్ట్, స్కోప్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్. అంటే ఇక్కడ మెయిన్గా డెల్క్రేటరీ ఏజెంట్ గురించి మాట్లాడుతున్నారు. సో డెల్క్రేటరీ ఏజెంట్ అంటే నార్మల్ ఏజెంట్కి డెల్క్రేటరీ ఏజెంట్కి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ ఏజెంట్ విషయంలో ప్రిన్సిపల్ ఏంటంటే ఏజెంట్కి కన్సైన్మెంట్ చేశాడు అనుకుందాం. కన్సైన్మెంట్ మీరు చూసుంటారు. కన్సైన్మెంట్లో ఏంటంటే ఏజెంట్ పని ఏంటంటే ప్రిన్సిపల్ పంపించిన గూడ్స్ని అమ్మి ఆ వచ్చిన డబ్బులు ప్రిన్సిపల్కి ఇవ్వాలి. అలా చేసినందుకు ఏజెంట్ కమిషన్ వస్తుంది ప్రిన్సిపల్ దగ్గర నుంచి. అది నార్మల్ ఏజెంట్ పని. ఈ క్రమంలో ఏదైనా గూడ్స్ కానీ ఏదైనా డబ్బులు కానీ వసూలు చేయలేకపోయాడు అనుకోండి ఏజెంట్ తన కస్టమర్ దగ్గర నుంచి, ఆ లాస్ అనేది ప్రిన్సిపల్లే బేర్ చేయాలి, ఏజెంట్కి ఎటువంటి సంబంధం లేదు. వేరే డెల్క్రేటరీ ఏజెంట్ కేసులో ఏంటంటే ఆ లాస్ని డెల్క్రేటరీ ఏజెంటే బేర్ చేయాలి. ఆ పోర్స్ ఎక్కువ తను రిస్క్ తీసుకుంటున్నాడు కాబట్టి ఎక్స్ట్రా కమిషన్ కూడా వస్తుంది. డెల్క్రేటరీ ఏజెంట్కి ఎక్స్ట్రా కమిషన్ వస్తుంది కంపేర్ టు నార్మల్ ఏజెంట్. ఎందుకంటే ఇతను రేపొద్దున ఎవరైనా కస్టమర్ డబ్బులు ఇవ్వకపోతే ఇతను ప్రిన్సిపల్కి మొత్తం చెల్లించాలి, కస్టమర్ దగ్గర నుంచి వచ్చినా రాకపోయినా. సో అందుకని ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నాడు కాబట్టి ఎక్కువ కమిషన్. సో ఇప్పుడు ఈ డెల్క్రేటరీ ఏజెంట్ కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఇతను ప్రిన్సిపల్కి పే చేసుకుంటాడు, ఇన్ టైంకి పే చేసేస్తాడు. ఇప్పుడు తన కస్టమర్లకి ఏం చేస్తాడంటే కస్టమర్ దగ్గర నుంచి వసూలు చేసుకోవాలి కదా. ఇప్పుడు మరి ఇతను ముందర పే చేస్తుంటే మరి ఇతనికి ఇంట్రెస్ట్ బర్డెన్ వస్తుంది కదా, మరి అది కూడా తన కస్టమర్ దగ్గర నుంచి రికవర్ చేసుకోవాలి కదా. సో డెల్క్రేటరీ ఏజెంట్ తన పాకెట్లోంచి పెట్టుకోడు కదా. సో కొన్నిసార్లు ఏంటంటే ఇతను లోన్ ఇస్తూ ఉంటాడు. అంటే సరే నువ్వు ఇప్పుడు పే చేయలేకపోతున్నావు కదా, ఆఫ్టర్ 3 months పే చేయి. ఆఫ్టర్ 3 months నువ్వు ఇంట్రెస్ట్తో పే చేయి నాకు, నేను నా ప్రిన్సిపల్కి నేను ఇప్పుడే కట్టేసుకుంటా 3 months బిఫోర్, నువ్వు మాత్రం 3 months తర్వాత ఇవ్వు నాకు వడ్డీతో. సో ఇలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ డెల్క్రేటరీ ఏజెంట్ తన కస్టమర్తో ఎంటర్ అవ్వచ్చు. సో అప్పుడు దాని మీద జిఎస్టీ పే చేయాలా? పే చేస్తే ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ వచ్చినాయి అనుకుందాం ఏజెంట్కి, ఏజెంట్ తన కస్టమర్కి అమ్మాడు. ఇక్కడ ఇన్వాయిస్ అనేది కొన్నిసార్లు ప్రిన్సిపల్ రైట్ చేయొచ్చు డైరెక్ట్గా ఫైనల్ కస్టమర్ మీద, కొన్నిసార్లు ఏజెంట్ కస్టమర్ మీద రైట్ చేయొచ్చు. ఓకే, సో ఈ డెల్క్రేటరీ ఏదైతే ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటున్నాడో, ఏదైతే ఫైనాన్షియల్ లోన్ ఇచ్చాడో తన కస్టమర్స్కి, దాని మీద ఏదైతే ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటున్నాడో దాని మీద జిఎస్టీ అప్లికేబుల్ అవుతుందా లేదంటే ఇన్వాయిస్ ఎవరు రైట్ చేస్తున్నారు అనేది చూడాలి. అల్టిమేట్ కస్టమర్ మీద ప్రిన్సిపల్ రైట్ చేస్తున్నాడా లేదా డెల్క్రేటరీ ఏజెంట్ రైట్ చేస్తున్నాడా అనేది చూడాలి. ఒకవేళ ప్రిన్సిపల్ కానీ రైట్ చేస్తే డెల్క్రేటరీ ఏజెంట్కి వచ్చేది కమిషన్, అనేది సపరేట్ సప్లై. డెల్క్రేటరీ ఏజెంట్ తన కస్టమర్కి ఫైనాన్షియల్ లోన్ ఇవ్వటం, దాని మీద ఇంట్రెస్ట్ రావడం అనేది సపరేట్ సప్లై. ఈ సేల్ ఆఫ్ గూడ్స్, ప్రిన్సిపల్ పంపించిన గూడ్స్ అనేది సపరేట్ సప్లై. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఇన్వాయిస్ రైట్ చేస్తున్నాడు కాబట్టి ప్రిన్సిపల్ తన ఇన్వాయిస్ వాల్యూ మీద జిఎస్టీ కట్టుకుంటాడు. వేరే డెల్క్రేటరీ ఏజెంట్కి వచ్చిన ఇంట్రెస్ట్ పోర్షను డెల్క్రేటరీ ఏజెంట్కి సప్లై కింద భావించబడుతుంది. జనరల్గా అయితే డెల్క్రేటరీ ఏజెంట్ ఆ సప్లై మీద జిఎస్టీ పే చేయాలి, కానీ ఎగ్జంప్షన్ ఉంది. ఏదైనా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మనీ ఇచ్చినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ వస్తే దానికి ఎగ్జంప్షన్ ఉంది. అది ఎగ్జంప్షన్ చాప్టర్లో తరోగా డిస్కస్ చేద్దాం. అయితే క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ మాత్రం ఎక్స్క్లూడ్ అయిపోయింది ఎగ్జంప్షన్స్ నుంచి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ సెట్ ఆఫ్ కేసు చూసాం. ఏం చూసాం మనం? ఇన్వాయిస్ అనేది ప్రిన్సిపల్ డైరెక్ట్గా కస్టమర్ మీద రైట్ చేయడం, ఏజెంట్కి సంబంధం లేదు, అది చూసాం. సెకండ్ సెట్ ఆఫ్ కేసులో ప్రిన్సిపల్ గూడ్స్ పంపించాడు, ఆ గూడ్స్ని ఏజెంట్ వేరే అతనికి డెల్క్రేటరీ ఏజెంట్ వేరే కస్టమర్కి అమ్మాడు. ఇన్వాయిస్ కూడా ఈ డెల్క్రేటరీ ఏజెంటే రైట్ చేస్తున్నాడు ఆ కస్టమర్ మీద, ప్రిన్సిపల్ రైట్ చేయట్లేదు అనుకుందాం. ఆ కేసులో ఈ డెల్క్రేటరీ ఏజెంట్ ఏదైతే కమిషన్ వస్తుందో, ఇంట్రెస్ట్ వస్తుందో, ఆ ఇంట్రెస్ట్ని కూడా ఆ ఇన్వాయిస్లో ఇంక్లూడ్ చేసి ఇన్వాయిస్ రైజ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ డెల్క్రేటరీ ఏజెంట్ జిఎస్టీ
వాల్యూ ఆఫ్ ది గూడ్స్ ప్లస్ ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో దాని మీద కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ కాంపోజిట్ సప్లై అయిపోతుంది. మనం కాంపోజిట్ సప్లై ఏంటో అనేది ఫ్యూచర్లో చూద్దాం. కాంపోజిట్ సప్లై ఏం చెప్తుందంటే ఏదైతే ప్రిన్సిపల్ సప్లై అవుతుందో ఆ రేటుతో జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈవెన్ దో ఎగ్జంప్షన్ ఉన్నప్పటికీ ప్రిన్సిపల్ సప్లై ఏది అంటే ఇక్కడ సప్లై ఆఫ్ గూడ్స్ కాబట్టి, సో సప్లై ఆఫ్ గూడ్స్కి అప్లికేబుల్ అయిన రేటే ఈ ఇంట్రెస్ట్ కూడా అప్లికేబుల్ అవుతుంది. సో కాంపోజిట్ సప్లైలో మనం చూద్దాం. ఓకే, సో గో త్రూ ది టేబుల్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ ఐ టాట్. నెక్స్ట్, సో వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ రిఫైనరీస్. రిఫైనరీస్ ఏం చేస్తాయంటే ఈ కిరోసిన్ ఆయిల్ ఏవైతే ఉన్నాయో అవి ఈ పెట్రోలియం కెమికల్ కంపెనీస్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కిరోసిన్ నుంచి కానీ పెట్రోల్ నుంచి కానీ వేరే కాంపౌండ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎక్స్ట్రాక్ట్ చేసి బ్యాలెన్స్ పెట్రోలియంని లేదా కిరోసిన్ని ఈ రిఫైనరీస్కి తిరిగి పంపించేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిఫైనరీస్ 100 లీటర్స్ పెట్రోల్ పంపించింది అనుకుందాం. 100 లీటర్స్లో ఒక కొన్ని పెట్రో కెమికల్స్ని కాంపౌండ్స్ తీయటం మూలంగా 100 లీటర్స్ కాస్త 90 లీటర్స్ మిగిలింది. ఆ 90 లీటర్స్ని తిరిగి రిఫైనరీస్కి పంపించేస్తాయి. ఇప్పుడు ఇలా పంపించినప్పుడు ఈ రిఫైనరీ మరి ఆ పెట్రో కెమికల్ కంపెనీస్కి సప్లై చేసినట్టే అంటే సప్లై చేసినట్టే. ఎంత సప్లై చేసినట్టు? 100 లీటర్స్ సప్లై చేసినట్ట, లేదా 10 లీటర్సే తగ్గింది కాబట్టి 10 లీటర్సే సప్లై చేసినట్ట అంటే 10 లీటర్సే సప్లై చేసినట్టు. ఎందుకంటే 90 లీటర్స్ వెనక్కి వచ్చేసినాయి. ఈ 90 లీటర్స్ని ఈ రిఫైనరీస్ తిరిగి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి పంపించుకుంటాయి కదా, పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ. సో ఆ కంపెనీస్ సప్లై చేసినప్పుడు అప్పుడు జిఎస్టీ కట్టుకుంటాయి. సో బిగినింగ్ ఏదైతే పెట్రోకెమికల్ కంపెనీస్కి పంపించారో ఆ పెట్రోలియం కాంపౌండ్స్ కానీ ఇవి ఎంత పోర్షన్ అయితే అవి వచ్చినాయో ఆ పోర్షన్ వరకు ఈ రిఫైనరీస్ ఫస్ట్ జిఎస్టీ కట్టేస్తాయి. నెట్ రిటర్న్డ్ క్వాంటిటీ ఏదైతే ఉందో అది ఫైనల్గా ఈ రిఫైనరీస్ ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి పంపించినప్పుడు అప్పుడు జిఎస్టీ పే చేస్తాయి. క్లియర్? ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈ రిఫైనరీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనే రిఫైనరీ కిరోసిన్ ఆయిల్ని డెడికేటెడ్ పైప్ లైన్ ద్వారా ఈ మ్యానుఫ్యాక్చరర్ ఒక మ్యానుఫ్యాక్చరర్ పంపిస్తుంది. ఆ మ్యానుఫ్యాక్చరర్ లీనియర్ ఆల్కైల్ బెంజైన్ అనే కాంపౌండ్ని తయారు చేస్తున్నాడు. సో ఇక్కడ చూస్తే 15 to 17% ఈ లీనియర్ ఆల్కైల్ బెంజీన్ వస్తుంది. బ్యాలెన్స్ 83-85% రిటర్న్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు రిటర్న్ వచ్చేసినప్పుడు ఇప్పుడు ఈ రిఫైనరీ ఎంత పోర్షన్ మీద జిఎస్టీ కట్టాలంటే 15 to 17% మీద జిఎస్టీ కట్టాలి. సో బ్యాలెన్స్ 83% బ్యాక్ వచ్చేసింది కాబట్టి దాని మీద ఎటువంటి జిఎస్టీ కట్టక్కర్లేదు. మరి ఎప్పుడు కట్టాలి 83% అంటే? ఎప్పుడైతే మళ్ళీ ఈ రిఫైనరీ తిరిగి ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి పంపిస్తుంది లేదా పెట్రోల్ బంక్స్కి పంపిస్తుంది. సో ఆ టైంలో కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్, సో ఇది కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, సేమ్ అదే కాన్సెప్ట్ మీద పెట్రోలియం కెమికల్ కాంపౌండ్స్ సేమ్ కాన్సెప్ట్. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆర్టిస్టు తన యొక్క డ్రాయింగ్స్ కానీ గ్యాలరీస్ని కానీ ఎగ్జిబిషన్కి పంపిస్తారు. సో మరి ఇప్పుడు పంపించేటప్పుడే జిఎస్టీ కట్టాలా, లేదా అవి ఆ ఎగ్జిబిషన్లో లేదా ఆ గ్యాలరీలో సేల్ అయినప్పుడు జిఎస్టీ కట్టాలంటే ఏమేమి చెప్పబడిందంటే క్లారిఫికేషన్, ఎప్పుడైతే యాక్చువల్లీ ఇట్ ఈస్ గెటింగ్ సోల్డ్ దట్ ఆర్టిస్టిక్ పిక్చర్ ఆర్ డ్రాయింగ్, దట్ టైమ్ జిఎస్టీ ఈస్ పేయబుల్, నాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెండింగ్ ఆఫ్ డ్రాయింగ్స్ టు ద ఎగ్జిబిషన్. సో ఎగ్జిబిషన్ పంపించేటప్పుడు ఎటువంటి జిఎస్టీ కట్టక్కర్లేదు. పంపించేటప్పుడు ఎలా పంపించాలంటే, రిమెంబర్ ఎనీ మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఇట్ షుడ్ టేక్స్ ప్లేస్ అండర్ ది కవర్ ఆఫ్ ఐదర్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఆర్ డెలివరీ చలాన్. ఏదైనా మూమెంట్ జరగాలనుకోండి జిఎస్టీ యాక్ట్ ప్రకారం ఏదైనా గూడ్స్ మూమెంట్ జరగాలనుకోండి, ఆ గూడ్స్ మూమెంట్ అనేది ట్యాక్స్ ఇన్వాయిస్ ద్వారానే జరగాలి. ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ రైట్ చేసి చెక్ పోస్ట్లో అడిగితే ఆ ట్యాక్స్ ఇన్వాయిస్ చూపించే విధంగా ఉండాలి. లేదా అనదర్ ఆప్షన్ ఇస్ డెలివరీ చలాన్. డెలివరీ చలాన్ అంటే ఎక్కడైతే మనం జిఎస్టీ పే చేయక్కర్లేదో ఆ కేసులో డెలివరీ చలాన్ రైట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ టు జాబ్ వర్కర్కి గూడ్స్ పంపిస్తాం.
జాబ్ వర్కర్ తిరిగి వర్క్ చేసి మళ్ళీ ప్రిన్సిపల్కి రిటర్న్ ఇచ్చేస్తాడు. సో ఇక్కడేమి సేల్ ఆఫ్ గూడ్స్ ఏం జరగట్లేదు, ప్రిన్సిపల్ ఏమి జిఎస్టీ పే చేయక్కర్లేదు. ఓకే, సో ఓన్లీ జాబ్ వర్కర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి జాబ్ వర్కర్ జిఎస్టీ పే చేస్తాడు. సో మరి ఇటువంటి ట్రాన్సాక్షన్స్లో అది మూమెంట్ జరుగుతుంది కాబట్టి జిఎస్టీ కట్టక్కర్లేదు కాబట్టి ప్రిన్సిపల్ డెలివరీ చలాన్లో పంపిస్తాడు, జాబ్ వర్కర్ కూడా తిరిగి డెలివరీ చలాన్లో గూడ్స్ని రిటర్న్ చేసేస్తాడు ప్రిన్సిపల్కి. జాబ్ వర్కర్ చేసే సర్వీస్కి ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ రైజ్ చేసుకుంటాడు, జాబ్ వర్కర్ ఛార్జెస్కి ఒక ట్యాక్స్ ఇన్వాయిస్, దట్ ఈస్ సపరేట్ ట్రాన్సాక్షన్. ఈ మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఏదైతే ఉందో అది డెలివరీ చలాన్ కింద జరుగుతుంది. అలాగే ఈ ఆర్టిస్ట్ కూడా తన గ్యాలరీకి పంపించేటప్పుడు అండర్ ది కవర్ ఆఫ్ డెలివరీ చలాన్ ఈ విల్ సెండ్ ద గూడ్స్. సో బేస్డ్ ఆన్ దిస్ డెలివరీ చలాన్ ఆర్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఈ వే విల్ బి జనరేటెడ్. So that also we will discuss at later course of our next. So composite and mixed supplies. Composite supply అంటేనే మీకు అర్థమైపోతుంది, ఇట్ ఇన్వాల్వ్స్ మోర్ దాన్ వన్ గూడ్ ఆర్ సర్వీస్. సో ఇలా కాంపోజిట్ సప్లై అంటే ఇన్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో యూ కెనాట్ separate those two transactions. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిఫ్రిజిరేటర్ మీరు కొన్నారనుకోండి, ఆ షాప్ పర్సన్ ఏం చేస్తాడు, మీ ఇంటి వరకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాడు. అతను నార్మల్ కోర్స్లో అది బిజినెస్లో అది పార్ట్, ఆ ట్రాన్స్పోర్టేషన్ అనేది. ఇక్కడ రిఫ్రిజిరేటర్ అనేది సేల్ ఆఫ్ గూడ్, ట్రాన్స్పోర్టేషన్ అనేది సర్వీస్. ఈ రెండు న్యాచురల్గా బండిల్ అయిపోయి ఉన్నాయి, యూ కెనాట్ సపరేట్. సో ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో అవి రెండు కామన్గా జరిగేవే. సో వాటిని ఏమంటారంటే కాంపోజిట్ సప్లై అంటారు. సో ఈ కాంపోజిట్ సప్లైలో వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ప్రిన్సిపల్ సప్లై. ఈ రెండు సప్లైస్ ఇప్పుడు మనం చెప్పుకున్న రిఫ్రిజిరేటర్ సేల్లోను ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్లోను ఏది ప్రిన్సిపల్ సప్లై అంటే సేల్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ విచ్ ఈస్ హ్యావింగ్ ప్రెడామినెంట్ రోల్. సో ఏదైతే ప్రిన్సిపల్ సప్లై ఉందో ఆ ప్రిన్సిపల్ సప్లైకి అప్లికేబుల్ అయ్యే జిఎస్టీ రేట్ని మిగతా సప్లైస్ అన్నిటికి కూడా అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ 28% అనుకుందాం, ట్రాన్స్పోర్టేషన్ 5% అనుకుందాం. ప్రిన్సిపల్ సప్లై ఏది అంటే రిఫ్రిజిరేటర్, దానికి జిఎస్టీ ఎంత అప్లికేబుల్ 28%. ఇప్పుడు ఈ 28%ని నాట్ ఓన్లీ ఫర్ రిఫ్రిజిరేటర్ వాల్యూకి అప్లై చేయాలి, బట్ ఆల్సో ఈ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్కి కూడా అప్లై చేయాలి. యూ కెనాట్ సే సార్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఈ సబ్జెక్ట్ టు 5% జిఎస్టీ. యూ కెనాట్ సే దట్. బీయింగ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ కాంపోజిట్ సప్లై, the rate applicable for principal supply will also apply to all the supplies involved in the composite supply. Clear? So in the normal course of business law which are normally naturally bundled. Next మీరు చూడండి, ఇప్పుడు కాంపోజిట్ సప్లైస్కి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. బుకింగ్ ఆఫ్ ఎయిర్ టికెట్ విచ్ ఇన్వాల్వ్స్ కాస్ట్ ఆఫ్ ది మీల్ టు బి ప్రొవైడెడ్. మీరు ఎయిర్ టికెట్ బుక్ చేసుకుంటే కాస్ట్ ఆఫ్ ది మీల్ ఫ్రీగా ఇస్తున్నారు అనుకోండి, ఇది కాంపోజిట్ సప్లై. ఎందుకంటే నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఇవి జరిగేదే, న్యాచురల్లీ బండిల్డ్ సప్లై ఆఫ్ ఎయిర్ సర్వీస్ ఆర్ సప్లై ఆఫ్ ఫుడ్. ఒకటి సర్వీస్ ఒకటేమో గూడ్, కానీ ప్రిడామినెంట్ ఏది ప్రిన్సిపల్ సప్లై ఏదంటే ఎయిర్ టికెట్. సో ఎయిర్ టికెట్కి అప్లికేబుల్ అయ్యే జిఎస్టీ రేట్ని ఈ ఫ్రీ మీల్కి కూడా అప్లై చేయాలి, ప్రిన్సిపల్ సప్లై కాబట్టి. అలాగే మనం ఇందాక చెప్పినట్టు రిఫ్రిజిరేటర్ ఎగ్జాంపుల్లో ఇక్కడ సప్లై ఆఫ్ గూడ్స్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా కాంపోజిట్ సప్లైస్ అయిపోతాయి. కానీ ప్రిన్సిపల్ సప్లై ఏదంటే సప్లై ఆఫ్ గుడ్, అంటే రిఫ్రిజిరేటర్ సేల్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ అనేది ప్రిన్సిపల్ సప్లై. ట్రాన్స్పోర్టేషన్, ప్యాకింగ్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది కాంపోజిట్ సప్లై. సో ఇప్పుడు రిఫ్రిజిరేటర్కి అప్లికేబుల్ అయ్యే రేటు మిగతా అన్నిటికీ అప్లై చేయాలి. అలాగే కొన్ని హోటల్స్ ఏం చేస్తాయంటే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ఫ్రీగా ఇస్తాయి, ఆ లాడ్జింగ్తో పాటు బోర్డింగ్, బ్రేక్ఫాస్ట్ అనేది కూడా ఫ్రీగా ఇవ్వచ్చు. సో అప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ సప్లై ఏంటంటే లాడ్జింగే అవుతుంది, ఈ బ్రేక్ఫాస్ట్ అనేది పార్ట్ ఆఫ్ ది కాంపోజిట్ సప్లై. సో అప్పుడు మనకు లాడ్జింగ్ అప్లై అయితే ఈ బోర్డింగ్ కూడా అప్లై అవుతుంది. అలాగే ల్యాప్టాప్ కొంటే ల్యాప్టాప్ బ్యాగ్ ఇవ్వటం, సో అప్పుడు ల్యాప్టాప్కి అప్లికేబుల్ అయ్యే రేట్ ల్యాప్టాప్ బ్యాగ్ కూడా అప్లై అవుతుంది, ఎందుకంటే కాంపోజిట్ సప్లై. ఈ రెండు మీరు నార్మల్గా సింగిల్గా కొంటే డిఫరెంట్ రేట్స్ ఉండొచ్చు, జిఎస్టీ రేట్స్ సపరేట్గా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ కాంపోజిట్ సప్లైకి వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ సప్లైకి అప్లై అయ్యే రేటే అన్ని సప్లైస్కి అప్లై చేయాలి. నెక్స్ట్ మిక్స్డ్ సప్లై. మిక్స్డ్ సప్లై అంటే ఆ రెండు న్యాచురల్లీ బండిల్డ్ కాదు, అవి నార్మల్ బిజినెస్లో ఆ రెండు కంబైన్డ్గా అమ్మాల్సిన పని ఉండదు, సపరేట్గా అమ్ముకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే ఒక సర్ఫ్ కొంటే ఒక బకెట్ ఫ్రీ అంటే ఆ రెండు న్యాచురల్లీ బండిల్డే కాదు. ఓకే, జనరల్గా ఎవరు అలా అమ్మరు, వాటిని సపరేట్గా అమ్మవచ్చు. సో వాటిని ఏమంటారంటే మిక్స్డ్ సప్లై అంటారు. అలాగే మీరు చూస్తే దివాళీ గిఫ్ట్ హ్యాంపర్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చూస్తే సెట్ ఆఫ్ చాక్లెట్స్ ఆర్ క్యాష్ ఆర్ సో మెనీ ఐటమ్స్ విల్ బి గ్రూప్డ్ అండ్ ప్యాక్డ్ ఇన్ సింగిల్ ప్యాక్. సో అలా అమ్మినప్పుడు అవన్నీ న్యాచురల్లీ బండిల్డ్ కాదు, దట్ కెన్ బి సోల్డ్ సపరేట్లీ ఆల్సో. సో ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. సో మిక్స్డ్ సప్లైలో ఏంటంటే ఇప్పుడు మరి ఏది నేను సింగిల్ యాజ్ ఎ ప్యాక్ కింద అమ్ముతున్నారు, డిఫరెంట్ ఐటమ్స్ని సింగిల్ ప్యాక్లో పెట్టి అమ్ముతున్నారు. మరి దేని జిఎస్టీ రేట్ని నేను తీసుకోవాలి అంటే దేనికైతే ఏ ఐటమ్కి అయితే హైయెస్ట్ రేట్ ఉంటుందో ఆ హైయెస్ట్ రేట్ని అన్ని ఐటమ్స్కి అప్లై చేసేయాలి, అందులో ఉన్న ప్యాక్లో ఉన్న అన్ని ఐటమ్స్కి. ఎందుకు ఇలా పెట్టారంటే మీకు ఐటమ్ వైజ్ రేట్ ఉంటుంది, ఒక ప్యాక్ కింద అమ్మినప్పుడు ప్యాక్కి రేట్ ఉంటుంది. ఓకే, సో అందుకని హయ్యెస్ట్ రేట్ ఉన్న ఐటమ్ యొక్క జిఎస్టీ రేట్ని మిగతా అన్ని ఐటమ్స్కి అప్లై చేయాలి మిక్స్డ్ సప్లై కేసులో. సో మిక్స్డ్ సప్లై, కాంపోజిట్ సప్లై. సో కాంపోజిట్ సప్లైనేమో కాంపోజిట్ సప్లైలో ప్రిన్సిపల్ సప్లై యొక్క జిఎస్టీ రేట్ని అన్ని సప్లైస్కి అప్లై చేయాలి. మిక్స్డ్ సప్లైలోనేమో హయ్యెస్ట్ జిఎస్టీ రేట్ ఉన్నది అన్ని సప్లైస్కి అప్లై చేయాలి. నెక్స్ట్, సో Space Bazaar offers a free bucket with detergent purchase. So this we have already discussed. Next, అలాగే అడ్వాన్స్ రూలింగ్స్ అనే కాన్సెప్ట్ ఉంది ఈ జిఎస్టీలో. అంటే ఏదన్నా ఎస్ఎస్సికి ఏమన్నా క్లారిఫికేషన్ ఈ ట్యాక్స్ అప్లికేబిలిటీ, రేట్ అప్లికేబిలిటీ ఇలాంటివి ఉన్నప్పుడు ముందలే అడ్వాన్స్ రూలింగ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లారిఫికేషన్ తెచ్చుకోవచ్చు, నాకు ఏ రేట్ అప్లై అవుతుంది. సో వన్స్ ఆ అడ్వాన్స్ వాళ్ళు రూలింగ్ ఇస్తే అది బైండ్ అవుతుంది, ఒకవేళ నచ్చకపోతే అప్పీల్కి కూడా వెళ్ళవచ్చు. సో అలా అడ్వాన్స్ రూలింగ్లో ఏం చెప్పారంటే ఇన్ కేస్ ఆఫ్ స్విచ్చింగ్ యావో ఎలక్ట్రిక్ పవర్ లిమిటెడ్లో ఎలక్ట్రో పవర్ లిమిటెడ్లో ఏం చెప్పారంటే యూపీఎస్ మీకు తెలిసిందే, బ్యాటరీ, ఈ రెండు కూడా కాంపోజిట్ సప్లై కింద భావించబడదు, మిక్స్డ్ సప్లై కింద భావిస్తారు. ఎందుకంటే యూ కెన్ సపరేట్లీ సెల్ దోస్ టూ. సో అందుకని కాంపోజిట్ సప్లై కింద భావించబడదు, మిక్స్డ్ సప్లై కింద భావించబడతాయి. కాబట్టి ఈ రెండిట్లో దేనికి హయ్యర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటే ఆ రేటు ఇవి రెండింటికి కూడా అప్లై అవుతుంది. నెక్స్ట్, అలాగే సిబిఐసి క్లారిఫికేషన్. సో ఈ క్లారిఫికేషన్ ఏం చెప్తుందంటే ట్యాక్సిబిలిటీ ఆఫ్ ప్రింటింగ్ కాంట్రాక్ట్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక పబ్లిషర్ కంటెంట్ ఇస్తాడు, ఈ ప్రింటింగ్ కంపెనీ ఏం చేస్తుందంటే ప్రింట్ చేసిస్తుంది. సో ఇప్పుడు ప్రింటింగ్ కంపెనీ చేసేది గూడ్ కింద భావించాలా సర్వీస్ కింద భావించాలా అంటే ప్రింటింగ్ కంపెనీ ఏం చేస్తున్నాడు, ప్రింటింగే చేస్తున్నాడు, కంటెంట్ అంతా ఎవరిది, పబ్లిషర్. సో సప్లై ఆఫ్ సర్వీస్ కిందే భావించాలి. క్లియర్. అలాగే కొన్ని కేసుల్లో ఏంటంటే మ్యారేజెస్కి ఇలాంటి కేసులు ఏంటంటే ఒక నాప్కిన్ మీద బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ యొక్క పేర్లు ప్రింట్ చేయబడతాయి. సో ఇప్పుడు ఈ ప్రింటర్ ఏంటంటే ప్రింటింగ్తో పాటు ఆ నాప్కిన్ కూడా ప్రొవైడ్ చేస్తాడు. సో ఆ కేసులో ప్రింటింగ్ ఒక్కటే కాదు, ఆ గూడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి సప్లై ఆఫ్ గూడ్స్ కింద భావించబడుతుంది ఈ కేసులన్నిటిలో. ఈ నాప్కిన్స్, వాల్ పేపర్స్, టిష్యూస్, లెటర్ కార్డ్స్, ఎన్వలప్స్, సో ఆల్ దీస్ కేసెస్. సో గో త్రూ. నెక్స్ట్, unstitched solver suits. So these are all the clarifications issued by CBIC. Unstitched solver suits అంటే ఈ సూట్స్ని అన్స్టిచ్డ్, బిఫోర్ స్టిచ్చింగ్ ఇట్ వాస్ కట్ ఇన్ టు పీసెస్ అండ్ దెన్ సోల్డ్. సో పీసెస్ కింద కట్ చేసినప్పటికి కూడా దాని బేసిక్ యొక్క క్యారెక్టర్ చేంజ్ అవ్వట్లేదు కాబట్టి ఏదైతే అన్స్టిచ్డ్ సాల్వర్ సూట్స్కి ఉందో జిఎస్టీ రేట్ ఈ కట్ పీసెస్ కూడా అప్లికేబుల్ అవుతుంది అనేది క్లారిఫికేషన్, నాట్ మోర్ దెన్ దట్. నెక్స్ట్, అనదర్ క్లారిఫికేషన్ గివెన్ బై సిబిఐసి ఇస్, మీరు చూస్తే ఈ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, ఈ మారుతి, హుండాయ్ కార్ సర్వీస్ సెంటర్స్. సో వీళ్ళు ఏంటంటే లేబర్ వర్క్ సర్వీస్ చేస్తారు ప్లస్ గూడ్స్ కూడా సప్లై చేస్తారు, ఏమైనా రిపేర్స్ ఉంటే ఏమైనా పార్ట్ రిప్లేస్మెంట్ చేస్తారు. సో దానికి సిబిఎస్ఈ ఏం క్లారిఫికేషన్ ఇచ్చిందంటే ఏవైతే పార్ట్స్ రిప్లేస్ చేస్తున్నారో దానికి సపరేట్గా దాన్ని సప్లై ఆఫ్ గూడ్స్ కింద భావించండి, ఏదైతే లేబర్ సర్వీస్ చేస్తున్నారో దాన్ని లేబర్ సర్వీస్గా భావించి సపరేట్గా ట్రీట్ చేసి జిఎస్టీ అనేది గూడ్స్కి ఎంత అప్లికేబుల్ అయితే అంత
సర్వీస్కి ఎంత అప్లికబుల్ అయితే అంత ఛార్జ్ చేయమని క్లారిఫికేషన్ ఇచ్చింది స్పేర్ పార్ట్స్కి లేబర్కి. క్లియర్? నెక్స్ట్, సో ఫ్రీ శాంపిల్స్ అండ్ గిఫ్ట్స్. జనరల్గా మనకు 7(1)A ప్రకారం కన్సిడరేషన్ ఉంటేనే సప్లై కింద భావించబడుతుంది, జిఎస్టీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఫ్రీ శాంపిల్స్లో కన్సిడరేషన్ ఉందా అంటే లేదు. మరి సప్లై కింద భావించబడుతుందంటే 7(1)C అంటే షెడ్యూల్ 1లో కానీ చెప్తే, అంటే ఈ ఫ్రీ శాంపుల్ ఫ్రీ గిఫ్ట్ ఎవరికి ఇచ్చారు? ఎంప్లాయీకి ఇచ్చాడు అనుకుందాం. రిలేటెడ్ పార్టీకి ఇప్పుడు కన్సిడరేషన్ లేకపోయినా కూడా సప్లై అవుతుంది, జిఎస్టీ కట్టాలి. సో 7(1)Cలో కవర్ అయ్యి ఉంటే తప్పితే జనరల్గా ఫ్రీ శాంపిల్స్ కానీ గిఫ్ట్స్ కానీ సప్లై కావు. నెక్స్ట్, సో బై 1 get 1 ఫ్రీ ఆఫర్లో కాంపోజిట్ సప్లై అనుకుందాం. బై 1 get 1 అనేది అంటే న్యాచురల్లీ బండిల్డ్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో అలాగే జరుగుతుంది అనుకుంటే అది కాంపోజిట్ సప్లై. కాబట్టి ఆ బై 1 get 1లో ఏది ప్రిన్సిపల్ సప్లై తెలుసుకుని దాని రేట్ని ఆ రెండింటికి అప్లై చేయాలి. లేదా కాంపోజిట్ సప్లై కాకపోతే మిక్స్డ్ సప్లై అవుతుంది కాబట్టి ఏది హైయెస్ట్ రేట్ ఉంటే అది అప్లై చేయాలి. నెక్స్ట్, బాడీ బిల్డింగ్ యాక్టివిటీ, బస్ బాడీ బిల్డింగ్ యాక్టివిటీ. సో ఇక్కడ ఏంటంటే కొన్ని కేసుల్లో ఏంటంటే చాసిస్ అనేది ఓనర్ ఇస్తాడు. ఈ జాబ్ వర్కర్, ఈ బస్ బిల్డింగ్ జాబ్ వర్కర్ ఏం చేస్తాడంటే మిగతా బాడీ అంతా బిల్డ్ చేసి ఇస్తాడు. సో చాసిస్ ఏమి జాబ్ వర్కర్ ఎవరు, బస్ బిల్డింగ్ జాబ్ వర్కర్ ఏమి ప్రొవైడ్ చేయడు. అతను ఓన్లీ బస్ బిల్డింగ్ సర్వీస్ మాత్రమే చేస్తాడు. ఆ కేసులో సర్వీస్ కింద భావిస్తారు. ఎక్కడైతే చాసిస్ కూడా బస్ బిల్డింగ్తో పాటు బాడీ బిల్డింగ్తో పాటు చాసిస్ కూడా ఇస్తున్నాడు అనుకోండి, అక్కడ సర్వీస్ కింద కాదు, సప్లై ఆఫ్ గూడ్స్ కింద భావించబడుతుంది అనేది క్లారిఫికేషన్. నెక్స్ట్,